కేవలం ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్తో మీరు మేధా ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ని మీ ప్రాంతంలో ప్రారంభించండి. మీ ఇద్దరు చొక్కాలు చూస్తుంటే నాన్న ఎవరు కొడుకు అర్థం కావట్లేదు నాయన. అవునా, అయితే ఓకే. ఈ అబ్బాయిని చూస్తే బుద్ధిమంతుడు అనుకుంటారు కానీ ఎవరు కూడా అతను అసలు చదువుకుంటున్నాడు అనుకుంటారు కానీ ఎక్కడ సినిమా యాక్టర్ లక్షణాలు కనిపించట్లేదు. నా బిడ్డ యాటిట్యూడ్ స్టార్ అయినందుకు ఆ మధ్యలో ఆ ట్రోలింగ్ అది అయినప్పుడు వర్ యూ అప్సెట్ అట్ ఎనీ టైం? అస్సలు ఇప్పుడు కామెంట్స్ లో చూసుకుంటే 99% కామెంట్స్ బ్యాడే ఉంటాయి అన్ని. పీపుల్ నచ్చని వాళ్ళందరూ ఈడు యాటిట్యూడ్ ఏంది, ఈడు ఎక్స్ట్రాలు, ఏం పీకినవరా నువ్వు అని చెప్పి. కానీ టీజర్లో అసలు చాలా చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ టైమింగ్, ఫాస్ట్ డైలాగులు. సో వాళ్ళకి నచ్చేలా వీడు వెళ్తే నన్ను కలుపుకున్నట్టే వాడిని ఫ్యామిలీలో కలుపుకుంటారని ఈ రామ్నగర్ బన్నీ సెలెక్ట్ చేసామండి. ఒక ఫ్యామిలీ మూవీ అండి. వాట్ ఈస్ ద రాంగ్, అమ్మాయి వెనక అబ్బాయి పడితే వాట్ ఈస్ ద రాంగ్. ఫస్ట్ సాంగ్ వాడే పాడాడు ఈ సినిమాలో. బాబోయ్, అస్సలు సింగింగ్ కి పనికి అస్సలు ఒప్పుకోలేదు. ట్రై చేస్తా అని చెప్పారండి. దట్ కేమ్ ఇన్ అమేజింగ్ వే అనమాట. అరే అమ్మాయిలు అబ్బాయిలు 1+1 అయితే మీకొచ్చిన ఇబ్బంది ఏంటంట. సో ఇప్పుడు బయట ఇలా చూసి ఉండొచ్చు అండి, సినిమాలో ఇంకోలా చూడొచ్చు. ఆకలేసిన బిడ్డ అమ్మ అని ఒకలా అంటుంది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. ఇవాళ క్యాండిడ్ ఫన్నీగా మారబోతోందేమో అని నాకు ఒక డౌట్ పడుతుంది అనమాట. కారణం ఏంటంటే ఇవాళ మన గెస్ట్ అలాంటి వారు. ఒకరేమో బుల్లితెర మెగాస్టార్ అనే ఒక పెద్ద పేరుని మూటగట్టుకున్నారు తన సుదీర్ఘమైన ప్రస్థానంలో. ఆ తర్వాత వెండితెరపై కూడా వెలుగులాగా వెలిగారు. ఇప్పుడు ఈ బుల్లితెర మెగాస్టార్ గారి బుల్లితెర బుల్లిస్టార్ స్క్రీన్ మీద ప్రత్యక్షం అవడానికి సిద్ధమవుతున్నారు. ఆయన పేరే రామ్నగర్ బన్నీ. ఇన్ఫ్యాక్ట్ ఈ బన్నీ గారు రామ్నగర్లో ఏం చేశారు, ఈ సినిమా తాలూకు విశేషాలన్నీ తెలుసుకోబోతున్నాం. కానీ అన్నిటికంటే ట్విస్ట్ ఏంటంటే బన్నీ ఇంకా రాలేదు స్టూడియోకి, వాళ్ళ డాడీ మాత్రం వచ్చారు. ప్రభాకర్ గారు నమస్కారం. నమస్తే మేడం. నాకు తెలిసి బన్నీ అంటే కన్నడలో రమ్మని కదా అర్థం. బన్నీ బరోదిల్లా అంటే బన్నీ అని పిలిచాము, వస్తున్నాడు రామ్నగర్ బన్నీ. సో నేను అటు చూసి మాట్లాడినా మిమ్మల్ని చూసి మాట్లాడినా? మీరు ఎక్కడ చూసి మాట్లాడినా నేను మిమ్మల్ని చూసి మాట్లాడతాను, ఎందుకంటే మిమ్మల్ని చూడడం నాకు ఇష్టం. ఓ మై గాడ్, నోట్ చేసుకోండి అమ్మా డైరీలో. యాంకర్ అండ్ ఎంటర్టైనర్ అండ్ బాగుంటాయి ఇవన్నీ కూడా, యాంకరింగ్ అండ్ లవ్ ఇట్. ఫస్ట్ టైం మీతో నేను ఈ 30 years లో ఫస్ట్ టైం వీఆర్ ఒక ఇంటర్వ్యూలో చేస్తున్నాం మనం. అవును, అండ్ మీరు చాలా చేశారు, మేము చేసాం, చాలా చోట్ల కలిసాం. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఆల్సో ఆనర్డ్ దట్ యూర్ హియర్ టుడే. కానీ మీరు అడిగిన క్వశ్చన్ కి మీరు నన్ను కనుక్కోలేరు. నేను మీరు అక్కడ చూసినా ఇక్కడ చూసినా నేను ఎక్కడ చూస్తున్నాను మీకు తెలియదు యాక్చువల్లీ. కరెక్ట్ అదే. అండ్ ఆల్సో ఇన్ఫాక్ట్ నేను అడగబోయాను, బాగా ఎండ మండిపోతుంది కదా స్టూడియోలో, కళ్ళజోడు పెట్టుకొచ్చారని. యాక్చువల్లీ ఇది ఐ సర్జరీ అయింది. అయ్యో నో పర్వాలేదు. ఇది రెటినా డిటాచ్ అని, ఇట్స్ సివియర్ సర్జరీ. అందరూ లేజర్స్ చేయించుకుంటారు చిన్న చిన్న, ఇది మేజర్ సర్జరీ. అమ్మో, అంటే చూపు పోతుంది. అది హెరిడిటరీతో వస్తుంది. మా డాడీకి జరిగింది అది 37లో, నాకు 50లో జరిగింది. అప్పుడు ఆపరేషన్ లేకపోవడం వల్ల డాడీ ఒకటే ఐ తోటి 84 years మేనేజ్ చేశాడు. నాకు ఇప్పుడు ఆపరేషన్ అయిపోయిందండి. లోపల ఆయిల్ ఉంది అండ్ మళ్ళీ ఆపరేషన్ చేస్తే తీసేస్తారు అటాచ్ అయిపోయిన తర్వాత. సో 1.5 month అయింది కాబట్టి అటాచ్ అయిపోయింది సూపర్గా. ఆయిల్ తీసేస్తే ఫుల్ విజన్ వస్తుంది. ఈ లోపు ఇన్ఫెక్షన్ అవ్వకూడదంటే స్పెట్స్ పెట్టుకుంటూ ఉండాలి, అయితే ఏదైనా దుమ్ము లోపలికి వెళ్తే ఇన్ఫెక్షన్ అవుతుంది. అయినా కూడా నేను మధ్య మధ్యలో తీయడానికి ట్రై చేస్తాను. తప్పకుండా తీయాలి. మన ఇంటర్వ్యూ మీ అనుమతితో 2 జోక్లు వచ్చాయి ఐ మీద. హ్యాపీగా ఇచ్చి. మీరు మేజర్ సర్జరీ అన్నారు, మీరు ఆర్మీలో ఉన్నారండి? లేదండి, అందరూ లేజర్ సర్జరీలు చేస్తారు ఐకి. నేను మేజర్ సర్జరీ, బట్ ఆర్మీకి నేను ట్రైన్ అయ్యానండి 1 month. నిజమా? నేను నా ఫ్రెండ్ 10th అయిపోగానే ట్రైన్ అయిపోయాము. తర్వాత మా మమ్మీ నన్ను పంపించలేదు. 5 కొడుకులు ఉన్నా, ఒకడే కొడుకున్నా వాళ్ళమ్మ పంపించిందండి. అది రిటైర్ కూడా అయిపోయాడు, గవర్నమెంట్ స్థలం తీసుకున్నాడు, ఖమ్మంలో ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. కానీ నేను ఇది వదలక ఆర్మీ వదిలేస్తే అంటే డిపార్ట్మెంట్లోకి వెళ్ళానండి హోంగార్డ్గా. 4 years చేశాను, 2 years కానిస్టేబుల్ చేశాను, ఖమ్మంలో వర్క్ చేశాను, నక్సలైట్ డ్యూటీలు చేశాను, ట్రాఫిక్ చేశాను, అన్నీ చేశాను. ఇక్కడికి వచ్చి యాక్టర్ అయ్యాక రిజైన్ చేశానండి. ఇది ఎక్కడి నుంచో వెళ్ళింది, ఎక్కడో అలా. అవును, మీరు మేజర్ అన్నారు కాన్వర్సేషన్. సో మిలిటరీలోకి వెళ్ళలేదు, మేజర్ అవ్వలేదు, బట్ 1 month మిలిటరీ ట్రైనింగ్ చేశాను నేను. అది మీరు నిజంగానే మేజర్ కాబట్టి మేజర్ సర్జరీ ఇష్టం అండి. అప్పుడు మేము ఆగ్రహం అని ఒక సినిమా చూసి ఇమ్మీడియట్ గా మేము అప్లై చేసాం రైల్వే స్టేషన్ దగ్గర. అంటే బాగా అనిపించింది అది. వాడు వెళ్ళాడు, వాడు మంచిగా 35 years రిటైర్ అయిపోయాడు హ్యాపీగా. మంచి ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు, ఇది జూట్ ఫ్యాక్టరీ. వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి ఆ స్థలంలో.
ఈజ్ మై ఫ్రెండ్ నరసింహరావు అని నా క్లాస్మేట్. మీరు మాత్రం తెర మీదకి వచ్చి సచ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అండి మీరు అన్నట్టుగా మేజర్ చేయొచ్చు, పోలీస్ చేయొచ్చు, అన్నీ చేస్తున్నాను. ఇక్కడ కూడా నేను పోలీస్ చేసిన సినిమాలు ఎక్కువ హిట్. ఆపరేషన్ దుర్యోధన కానీ, మైసమ్ ఐపీఎస్ కానీ, అవి కానీ. టీవీలో అంటారా నేను చెయ్యని క్యారెక్టరే లేదు. అందుకే ఆ పెద్దవాళ్ళు అలాంటి బిరుదులు అయ్యి ఇచ్చారనమాట. అది పెద్ద బిరుదు. అండ్ యాక్చువల్లీ అంటే చూసే వాళ్ళకి కొంచెం ఒకలాగా మీ కొలీగ్స్కి మీ సమకాలీకులకి అనిపించవచ్చు కదా న్యాచురల్. అంటే బట్ యాక్చువల్లీ యువర్ నిజం చెప్పాలంటేనండి ఒక టైంలో యువర్ సెన్సేషన్ టీవీ పరిధిలో చెప్తున్నాను కేవలం. నేను యాంకరింగ్ చేశానండి, సూపర్ డూపర్ హిట్, టాప్ 1 రేటింగ్. యాక్టింగ్ చేశానండి, ఒకేసారి 5 సీరియల్స్ వస్తుండేవి ఒకే ఛానల్లో. 5 గెటప్స్ విడివిడిగా ఉండేవి. నేను యాంకరింగ్ చేస్తూ ఈ 5 గెటప్లు ఒకే ఎపిసోడ్లో వచ్చింది చేశాను నేను. నా 5గురు కూడా నా ఎదురుగా నాతోనే ఆడినట్టుగా నేనేనండి అప్పట్లో చేశాను. సో ఇన్ని చేశాను, యాంకరింగ్, యాక్టింగ్, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్, యాక్టింగ్, రైటింగ్ అన్ని చేశాను. ఇవన్నీ చేస్తూ ఒక అవార్డు ఫంక్షన్ ఫస్ట్ టైం తెలుగులో మేము కండక్ట్ చేసినప్పుడు గెస్ట్లుగా వచ్చారు పరచూరు గోపాలకృష్ణ గారు, కృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ. ఆ స్టేజ్ పైన నేను ఒక పక్కన సుమా నేను యాంకరింగ్ చేస్తున్నాము, మళ్ళీ డాన్స్ చేస్తున్నాను, సీరియల్ అవార్డ్స్లో అవార్డ్స్ తీసుకుంటున్నాను, సీరియల్ వాళ్ళతో ఏమైనా యాక్టింగ్ చేయాలని స్కిట్ చేయాలన్నప్పుడు మెయిన్ స్కిట్ నేను చేస్తున్నాను. ఇలా అన్ని చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి ప్రసంగంలో ఇన్ని చేస్తున్నావు, అసలు ఏమి ఎనర్జీ, ఎంత బాగా చేస్తున్నావు అని, నువ్వు బుల్లితెర మెగాస్టార్ అన్నారండి. అన్న తర్వాత దాన్ని కొంతమంది ఫార్వర్డ్ చేశారు. ఐ నెవర్ క్యారీడ్ ఇట్. నా మీద నేను ఎప్పుడు వేసుకోలేదు అది. నేనున్నాను అంటే దాంట్లో టెక్నీషియన్గా నేను ఆ పేరు వేయనివ్వను, ప్రభాకర్ అనే వేయిస్తాను. కానీ వేరే ప్రొడక్షన్ వాళ్ళు అది వేసేస్తారు బుల్లితెర మెగాస్టార్ అని. ఫస్ట్ జీ తెలుగు వాళ్ళు బుల్లితెర మెగాస్టార్ ముమైత్ ఖాన్ పోటాపోటీగా కొట్టుకున్న జగడం అనేసారండి. మన 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 ఇన్వాల్వ్మెంటే లేదు అందులో. అది నేను లోకల్ టీవీలో చేసినప్పుడు బుల్లితెర మెగాస్టార్ అని వేయలేదు వాళ్ళు, ప్రభాకర్ అండ్ ఇదనే వేశారు స్వప్నదత్ గారు. అది జీకి వచ్చినప్పుడు వాళ్ళు అలా వేశారు ప్రోమో, అలా వెళ్ళింది. నేను నటించిన సీరియల్స్లో వాళ్ళు ఎడిటర్స్ వాళ్ళు బుల్లితెర మెగాస్టార్ అని ఇంట్రడ్యూస్ చేశారు. అలా వెళ్ళింది తప్ప ఐ నెవర్ క్యారీడ్ ఇట్. అండ్ నా పిల్లలు నిజంగానే నేను మెగాస్టార్ అనుకుంటారు. నేను ఎందుకు వద్దని చెప్పాలి, మళ్ళీ ఫీల్ అవుతారు. పిల్లలకి ఎప్పుడు డాడీ అంతే కదండి, వాళ్ళకి ఎప్పుడు హీరోలా ఉండాలి కాబట్టి ఓకే నాన్న, బట్ అవి మనకి మనకేం తిండి పెట్టవు, దానివల్ల ప్రౌడ్ కూడా ఏమి ఉండదు మనకి, అదొక టెన్షన్ మనకి. మెగాస్టార్ అన్న తర్వాత నేను సరదాగా ఎక్కడన్నా కనపడం కూడా ప్లేస్లో కనపడితే తప్పైపోతుంది. నేను జస్ట్ నా కష్టం నేను పడతాను అంతే. నువ్వు ప్రభాకర్ అంటే బాగును, ఆడు ఈటీవీ ప్రభాకర్ అన్నా ఈటీవీ ప్రభాకర్నే, ప్రభాకర్ అంటే ప్రభాకర్, యాహూ ప్రభాకర్ అంటే ప్రభాకర్, బుల్లితెర మెగాస్టార్ అంటే బుల్లితెర, కొంతమంది బుల్లితెర సూపర్ స్టార్ అంటారు. ఎవరి నోటికి వచ్చేది ఆడు అంటాడు. ఓకే, నేనేంటి, నేను ఆమె వర్కర్, ఎంటర్టైన్ చేయడానికి నేను ఎంత కష్టపడతానని నా మనసులో ఉంటుందండి. అదే తప్ప నన్నే కాదు, టీవీలో 2-3 అంటారు బుల్లితెర మెగాస్టార్ అని. మెగాస్టార్ అంటే ఒకడే ఉండాలి మరి. ఈ లెక్కన 2-3 ఉన్నారంటే జనాలు ఎవరిని ఫీల్ అయితే వాళ్ళని అంటారు. సినిమాలో ఒక్కడే ఉంటాడు మెగాస్టార్, సినిమా స్టార్. అది ఒక్క మెగాస్టార్ కి మీరు ఇప్పటికీ అని అడుగుతున్నాను. ఆయన 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 నాకు ఎప్పుడైనా కలిసినప్పుడు దాని గురించి మాట్లాడలేదు. గీతార్ట్స్లో నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు కనపడ్డారండి. నమస్తే సార్, ఏంటి ఇక్కడేం చేస్తున్నారు? సినిమా డైరెక్ట్ చేస్తుంది సార్ మన గీతార్ట్స్లో. టీవీలో సక్సెస్ అయ్యావు, సినిమాలో కూడా అవ్వు, సూపర్ కొట్టాడు అంతే. నేను ఎక్కువ కలంలో ఎప్పుడు మాట్లాడండి, హాయ్ అంటే మనం ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు. అంతే కదా, వాళ్ళని ఆల్రెడీ 100 మంది చుట్టుముడుతుంటారు ఫోటోలని, సార్ నేనని. మనం అసలు దూరంగా నిలబడతాం కంఫర్ట్గా, అలవాటు అట్లా ఫస్ట్ నుంచి ఇంతవరకు. ఇప్పుడు చాలా మందికి మీ గురించి తెలుసు ప్రభాకర్ గారు, బికాజ్ యువర్ ఫెమిలియర్ ఫేస్ అండ్ యువర్ పబ్లిక్ పర్సనాలిటీ. కానీ ఇప్పుడు ఈ చెప్పిన మిలిటరీ విశేషాలు ఎంతమందికి తెలుసా నాకు తెలియదు, కానీ ఇప్పుడు తెలుస్తోంది. ఏదో ఒక ఇంటర్వ్యూలో నా బయోగ్రఫీ లాగా చేసిన దాంట్లో కొంత చెప్పానండి. అప్పుడు నేను ఐడి కార్డు కూడా చూపించాను, మిలిటరీ ఐడి కార్డ్, పోలీస్ మేజర్ పోలీస్ ఐడి కోచింగ్. అది 1 month ఏంటంటే ఫస్ట్ సెలక్షన్ చేశాక 1 month ట్రయల్ ఉంటుంది, దాన్ని తట్టుకుంటేనే మెయిన్ ట్రైనింగ్కి వెళ్తాం. అది నేను చేశాను. దాని తర్వాత మా అమ్మగారు సూట్ కేసెస్ వేసి నేను వదిలిపెట్టిన అన్నారు. సరే ఉండిపోయాను. అలా మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ షూటింగ్ మొదలు పెట్టారు అంతే. రాత ఎటుంటే అయితే మనం అనుకుని జరగదు అక్కడ ఇలాంటి షూటింగ్. అదే ఆ షూటింగ్ ఈ షూటింగ్ మొదలు పెట్టారు. నేను షూట్ చేద్దాం అనుకుంటే నన్నే షూట్ చేస్తున్నారు ఇక్కడ అందరూ. సో చంద్రహాస్ ఎలా ఉన్నావు నాన్న? హీఈస్ వెరీ గుడ్ అండి, ఆన్ ద వే. అంటే హీఈస్ అంటే ఫస్ట్ మూవీ కదండి, ఫుల్ ఎక్సైట్మెంట్గా అందరు అడిగిన ప్రశ్నలకి ఆన్సర్ చేస్తూ మాట్లాడుతూ అన్ని చోట్లకి తిరుగుతున్నాడు, ట్రావెల్ అవుతున్నాడు, వచ్చేస్తాడు ఇప్పుడు ఇక్కడికి. అండ్ స్వప్న గారిని కలవాలని వాడికి చాలా ఇష్టం. హీఈస్ కమింగ్, హీఈస్ ఆన్ ద వే. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. అండ్ వాడు సినిమా రిలీజ్ అవ్వకుండానే క్యారీ చేస్తున్నాడు యాటిట్యూడ్ స్టార్ అని. అదే యాక్చువల్లీ అది చూసినప్పుడే టీజర్లో అనిపించింది, యాటిట్యూడ్ స్టార్ అని ఎవరన్నా పెట్టుకుంటారా అని. చూడడానికి చాలా బుద్ధిమంతుడిలా ఉన్నాడు. కానీ కరెక్ట్ ఏమైందంటే వాడు 2 years బ్యాక్ మా అబ్బాయి హీరోగా వస్తున్నాడు సినిమాల్లో, ట్రోల్ అయ్యాడు, అప్పుడు మూవీ చేస్తున్నాడు. 3 movies అని అనౌన్స్ చేసాం వాడు బర్త్డేకి. ఇదే నెలలో September 16th 2022లో. పీపుల్ నచ్చని వాళ్ళందరూ ఈడు యాటిట్యూడు ఏంది, ఈడు ఎక్స్ట్రాలు, ఏం పీకినవరా నువ్వు అని చెప్పి మాట్లాడినారు. నచ్చిన వాళ్ళు ఆడిష్టం వాడు ఇది అని చెప్పారు.
తను ఏమన్నాడంటే, డాడీ వీడికి యాటిట్యూడ్ ఎక్కువ అన్నారు, అది నెగిటివ్, పక్కన పెట్టాను. యాటిట్యూడ్ స్టార్ అన్నారు, అది పాజిటివ్ డాడీ, పెట్టుకున్నాను అన్నాడు. నెగిటివ్ పక్కన పెట్టాను, పాజిటివ్ పెట్టేసుకున్నాను అన్నాడు. సర్లే పెట్టుకున్నది మాత్రం సరిపోదు, దాన్ని నువ్వు నిలబెట్టుకోవాలంటే ఇంత హార్డ్ వర్క్ చేయాలన్నానండి. హీ డిడ్ దట్. డ్యాన్సులు నేర్చుకున్నాడు, జిమ్నాస్టిక్స్ చేస్తాడు, యాక్టింగ్ బాగా చేస్తాడు, అన్నీ బాగా చేశాడు. మీరు రామ్నగర్ బన్నీ చూసిన తర్వాత కూడా నీకు ఎందుకు యాటిట్యూడ్ అంటే వాడు తీసేస్తాడు. పర్లేదురా పెట్టుకున్నందుకు నీకు బాగానే అంటే ఉంచుకుంటాడు. అదే కానీ టీజర్లో అసలు చాలా చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ టైమింగ్, ఫాస్ట్ డైలాగులు, రిలేటబుల్ డైలాగ్స్ ఇవే కనిపించాయి ఎక్కువ. డెఫినెట్గా అండి, మీకు వాడిని చూసినప్పుడు చిన్నప్పటి రామ్ని, ఒక రవితేజాని, వీళ్ళని చూసినట్టు అనిపిస్తుంటుంది. ఎనర్జీ, ఆ యాక్టింగ్ స్టైల్ అది చూస్తే ఎక్కడ అసలు లోలో ఉండడు, మంచి హైలో ఉంటాడు అంతా. కానీ ఈ కథాంశం ఎంచుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే ఇలాంటి సినిమాలో లాంచ్ అవ్వాలి అంటే, నా కొడుకు అంటే నన్ను బాగా ఇష్టపడే వాళ్ళు చాలా మంది వెళ్తారని నమ్మకం. నాకంతా ఫ్యామిలీ లేడీసే. మేము చేసే సీరియల్స్ కి ఎలా ఉండేదంటే, ఇది ఒక్కటి కట్టి మేము కట్ చేసి thumbnail పెట్టుకోవచ్చు. నాకంతా ఫ్యామిలీ లేడీసే రాసుకున్నానా కొంచెం. నాకంతా ఫ్యామిలీ లేడీస్, నాకుండే ఫ్యాన్స్. ఏమంటే మీరు ఇప్పుడు ఏదైనా ఆన్లైన్ ఓటింగ్ పెట్టారనుకోండి, నేను ఓడిపోతాను. నాకు ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నాడు. ఎందుకంటే నా ఫాలోయర్స్ ఎవరు కూడా ఫోన్లలో మెసేజ్లు చేసేవాళ్ళు కాదు, ఎస్ఎంఎస్లు పంపేవాళ్ళు కాదు. రేపు బిగ్ బాస్కి వెళ్ళిన టెన్షనే. ఒకవేళ నాలంటూ వెళ్తే వాళ్ళకి ఎంతో ఇష్టం ఉంటుంది, కానీ వాళ్ళు దే డోంట్ యూజ్ దిస్. వాళ్ళు చూసి ఇష్టపడతారు. నాకు లెటర్లు రాసేవారు బస్తాలు. కానీ ఇప్పుడు ఈ ఫోన్లు చేయడాలు ఇవి రావు కదండి వాళ్ళు. సో వాళ్ళకి నచ్చేలా వీడు వెళ్తే నన్ను కలుపుకున్నట్టే వాడిని ఫ్యామిలీలో కలుపుకుంటారని ఈ రామ్నగర్ బన్నీ సెలెక్ట్ చేసామండి. ఒక ఫ్యామిలీ మూవీ అండి. మన ఇంటి పక్కన ఉంటాడు ఒక తొత్తిరిగాడు, ఒక హౌలగాడు, ఒక వేసినాగాడు, ఒక పోరగాడు, ఎగిరిగా ఎలా ఉంటారు అలా ఉంటాడు. అంటే ఈ అమ్మాయిని ఇప్పుడు ఈ నెలలో ఈ అమ్మాయితో కనిపిస్తాడు, నెక్స్ట్ మంత్ ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నా అంటాడు, ఆ నెక్స్ట్ మంత్ ఆ అమ్మాయిని అంటుంటాడు. ఇదంతా ఒక ఫన్ వేలో వెళ్ళింది. సో అలాగే ఉంటారు బయట కూడా. చూసిన ప్రతి అమ్మాయిని లవ్ చేయాలనిపిస్తుంటుంది ఆ ఏజ్ లో, ఒక 20 to 25 వరకు. పక్కన అందమైన లవర్ ఉన్నా కూడా ఎదురుగా వచ్చిన అమ్మాయి దీనికంటే బాగాలేపోయినా కొత్తగా చూస్తాడు కాబట్టి వాళ్ళు నచ్చుతారు. సో అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న కదా, అరే ఇదేదో రిలేటబుల్గా ఉంది, జనాలకి కొంచెం ఎట్లనే ఉంటారు కాలేజ్ టైంలో, ఇంటర్ డిగ్రీ టైంలో అని అనిపించి ఆ కథను సెలెక్ట్ చేసాం. దాంట్లోంచి బోల్డ్ అంత ఫన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎక్కడ వల్గారిటీ లేకుండా ఫన్ తీసుకొని మనం దాన్ని చేయడం జరిగిందండి. సో ఈ సినిమా డెఫినెట్ గా మీరే ప్రొడ్యూసర్ కదా సార్, మీ బ్యానరే కదా. అది నేను ఎందుకు చేశానంటే అండి, వీడిని నేను ఎలా చూపించాలనుకుంటున్నాను ఆడియన్స్ కి అనేది మీ చేతిలో ఉండాలనే. అందుకేనండి, వేరే డైరెక్టర్ వేరే ప్రొడ్యూసర్ అంటే మన ఇన్వాల్వ్మెంట్ వీడియో ఊకే వెళ్ళి పెడతాడు అంటారు. 2 సినిమాలు చేశాడు వేరే, అందులో నేను అసలు షూటింగ్ కూడా వెళ్ళలే. జస్ట్ నేను అనిపించిన వాళ్ళకి ఫస్ట్ చెప్పాను ఫస్ట్ సిట్టింగ్ అంతే, షూటింగ్ కూడా వెళ్ళలే, అయిపోయిన తర్వాత చూడడమే తప్ప. సో ఇది మాత్రం నేను దగ్గరుండి, మా డైరెక్టర్ ఉన్నా కూడా ఆయన రాసుకొని వచ్చిన కథ కాబట్టి ఆయనతో పాటు నేను ఉండి ఇద్దరం కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. డైరెక్టర్ శ్రీనివాస్ మహత్ గారే చేశారు, బట్ అన్ని డిస్కస్ చేసుకొని జాగ్రత్తగా చేసుకున్నాము. ఇలా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ మూవీ, మా వాడిని ఇలా చూపించాలనుకుంటున్నాను. ఇట్స్ లైక్ ఏ షోరీల్ అండి. మా వాడు మీరు అనుకున్నట్టుగా మీకు నచ్చితే వాడుకోండి వీడిని అని ఒక డైరెక్టర్కి, ఒక ప్రొడ్యూసర్ చూపించడానికి ఒక షోరీల్ లాంటి ఫన్ మూవీ. చంద్రాస్కి పైసలు ఇచ్చారా లేదా? ఇచ్చామండి, వాడు ఇచ్చినవి కూడా అదే డొనేట్ చేసి గవర్నమెంట్కి ఇచ్చేసారు. అది ఓకే, బట్ నిజంగా ఫుల్ అమౌంట్ సెటిల్ చేశారా లేదా? చేసేసామండి. ప్రొడ్యూసర్ గారు కదా మీరు, చాలా స్ట్రిక్ట్ అండి ఆ విషయంలో. అంతేనా? అది కాక ఎక్స్ట్రా కూడా తీసుకున్నాడు, పెట్రోల్ కానీ వాటికని ఇటుకని. అంతేనా? ఎలా డిసైడ్ చేస్తారు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఈ విషయం, ఎందుకంటే మీరేమో అసలు ఒకవైపు డాడీ, మాకంటే ముందు వేరే సినిమా స్టార్ట్ అయిందండి, వాళ్ళకి ఫ్రీగా చేశాడు, నో మనీ. సో నాకు చేస్తున్నప్పుడు నేను రెండోది అలా చేయను అన్నాడు. మరి ఏంట్రా అన్నాడు, మీ ఇష్టం అన్నాడు. సరే 1 లక్ష రూపాయలు ఇస్తాంలే అన్నా. అంటే నువ్వు ఖర్చులకి ఇచ్చేయి, వాటిల్లో 1 లక్ష రూపాయలు లెక్కేయొద్దు అన్నాడు. సరే అదంతా నాదే, ఈ 1 లక్ష నీదే అన్నాను. ఆ 1 లక్ష మొదట దాచుకున్నాడు బాగానే, మొన్న ఎందుకో వాడికి ఇవ్వాలనిపించి ఇచ్చేసాడు. ఇప్పుడు చంద్రహాస్ వచ్చే లోపల ఒక తండ్రిగా మీకు తప్పని ఉంటుంది కదా, మీరు అనుకోకుండా వచ్చిందిలో పడ్డారు, ఏదో పోలీసు అది ఇది అని రకరకాలు తిరిగి మీరు సక్సెస్ అయిపోయారు. కానీ పిల్లల్ని సెటిల్ చేయాలనే తపన ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. మీరు ఎలా తపన పడ్డారు చంద్రహాస్ కోసం? నేను మా వాడు ఫస్ట్ నుంచి స్టడీస్లో కొంచెం కాలేజీ స్కూల్స్ ఇవన్నీ అసలు ఎప్పుడు వెళ్తున్నట్టు అనిపించేది కదా. వెళ్ళినా మొత్తం స్పోర్ట్స్లో ఉండేవాడండి, క్లాస్లో ఉండేవాడు కదా. బాగా కంప్లైంట్స్ వచ్చాయి, పేరెంట్స్ మీటింగ్లో ఊకే అటెండ్ అయ్యేవాళ్ళం. మా ఆవిడ తప్పించుకునేది, నన్నే పంపించేది పేరెంట్స్ మీటింగ్కి. ఇంత సెలబ్రిటీ ఉండి కొంచెం వాళ్ళు తక్కువ తిట్టేవాళ్ళు నన్ను చూసి, మా ఆవిడ వెళ్తే ఎక్కువ తిట్టేటోళ్ళు. సో చాలా ఇష్యూస్ అయ్యాయి. జూబ్లీ క్లబ్లో అయితే ఆల్మోస్ట్ స్పెల్ చేశారండి. అంటే ఏదో చిన్న పందెం కాసుకున్నారు ఇద్దరు ఫ్రెండ్స్ క్లాస్లో. ఫ్యాన్ తిరుగుతున్న ఫ్యాన్ని పట్టుకొని ఎలాడతా అని ఏదో ఇద్దరు పందెం కట్టుకున్నారు. వీడేం చేశాడు తెలివిగా, ఫస్ట్ పట్టుకొని స్విచ్ చేయమన్నాడు, ఇంకా తిరగట్లేదు. వాడు అదేంది నువ్వు తిరుగుతుంది పట్టుకుంటాను, నేను పట్టుకుంటాను స్విచ్ చేసుకో అన్నాను నేను. అది తిరగపోతే వీడు వెయిట్గా తిరగట్లేదు.
వాడు తర్వాత ఏం చేశాడు, ఇస్తా అన్న 10 రూపాయలు ఏదో ఇవ్వలేదు, 10 రూపీస్ ఏదో గుద్దాడు, ఆ స్పెట్స్ పగిలిపోయింది. ఓహో, మనకి పగిలిపోతే వాళ్ళు మమ్మల్ని పిలిచారు. ఆ వీడియో ఉంటుందండి అక్కడ. ఏంటంటే స్కూల్లో వీడియో అన్ని ఇది CC కెమెరాలు. క్లాస్ రూమ్స్లో. ఏ స్కూల్? మేము జూబ్లీస్ పబ్లిక్ స్కూల్. మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మా వాడు అలాంటి వాడు కాదు, సో మీరు అట్లా చెప్పకండి, హీస్ వెరీ నైస్ అన్నాడు. వీడు కూడా నేనేం చేయలేదు డాడీ, ఏం చేయలేదు అన్నాడు. వాళ్ళు వీడియో చూపించారు, ఏం మాట్లాడు. సో చిన్న ఇది వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, పిల్లలు అయ్యండి, వాళ్ళ పేరెంట్స్ కూడా వదిలేయండి లైట్ అని చెప్పారు. సో అలా చిన్నవి. సో ఇలా ఉన్నవాడు మరి ఏంట్రా బాబు అనుకున్నప్పుడు పైలట్ అవుతా అన్నాడండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఢిల్లీలో ఒక ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళి నేను దగ్గరుండి జాయిన్ చేశాను. 4 days ఉన్న తర్వాత వాడికి నచ్చలే. ఓహో, డబ్బులు కట్టేశాం, వాపస్ ఎవరు, సరే అని చెప్పి వస్తా అన్నాడు. మనం నో అంటే ఏమైపోతాడని చెప్పి ఇంటికి వచ్చాం. మనం వచ్చాడండి, మళ్ళీ డిగ్రీ జాయిన్ అయ్యాడు. ఇంటర్ తర్వాత వెళ్ళాడండి. అది ఇంటర్ తర్వాత కోర్స్ అనమాట. 4 years 5 years ఉంటుంది. దాని తర్వాత యూఎస్ వెళ్ళి ట్రైన్ అవ్వాలి. ఎందుకు నచ్చలేదు? కానీ తనకి ఎందుకో నచ్చలేదు, బోర్ కొడుతుందంట. బోర్ కొడుతుందని నాకు అసలు ఇంట్రెస్ట్ రావట్లే. అంటే వాడికి అందులో మ్యాథ్స్ ఎక్కువ, ఫిజిక్స్ ఎక్కువ ఉంది. ఏదో వెళ్ళి అలా రయ్యని ఎగరేసుకెళ్ళిపోదాం అట్లా కాదు, అట్లా అనుకున్నాడు. ఏదో ఇట్లా నేర్పిస్తారు కార్ డ్రైవింగ్ లాగా, నెక్స్ట్ వేసుకొని ఇంటికి వద్దాం అనుకున్నాడు. కాదు, ముందు రాసుకోవాలి కూర్చొని, అందులో ఫిజిక్స్ మ్యాథ్స్ చాలా ఉన్నాయి. ఏం డాడీ ఇది, ఇవన్నీ చదివితే కలెక్టర్ అవుతాం కానీ నేను ఇక్కడ రానని చెప్పినట్టుగా వచ్చేసాడు. సరే వచ్చిన తర్వాత డిగ్రీ చేస్తూ సినిమాలో యాక్ట్ చేస్తలే డాడీ అన్నాడు. యాక్ట్ చేస్తలే డాడీ అంటే ఎవడు పెట్టుకుంటాడు సినిమాలో, నేనైతే సినిమా దిగినని చెప్పాను. ట్రై చేద్దాంలే డాడీ అన్నాడు. అంటే సరే ఒక పని చేయి, నువ్వు సినిమాలు చేయాలన్నప్పుడు ట్రైన్ అవ్వు బాగా, అంటే ఫుల్ డ్యాన్స్ నేర్చుకో, ఫుల్ జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాను. వాడు 8 years ఉన్నప్పటి నుంచి జిమ్నాస్టిక్స్ ఇంట్లోనే నేర్చుకుంటున్నాడు ఫుల్గా. ఒక మాస్టర్ వచ్చి, రాము మాస్టర్, రోజు నేర్పించేవాడు. మేము ఎక్కడుంటే అక్కడ, చాలా మంచి మాస్టర్. అప్పటి నుంచి ఫ్లెక్సిబిలిటీ, డ్యాన్స్ చిన్నప్పటి నుంచే ఎక్కడ కాంపిటీషన్కి వెళ్ళినా ఫస్ట్ ప్రైజ్ ఇద్దరికి, అన్న చెల్లెలకి బాగా వచ్చేది. సో ఇద్దరు ఉన్నారు. యాక్టింగ్ నా సీరియల్లో ఒక 100 episodes వీడు హీరోగా చేశాడు చైల్డ్గా. 100 episodes తర్వాత నేను ఎంటర్ అవుతాను హీరోగా. తర్వాత ఒక 1000 episodes చేసాం నేను ఎంటర్ అయ్యాక. అన్నా చెల్లెళ్ళని వీళ్ళిద్దరే చేశారు, అప్పుడు పెద్ద హిట్ అండి. సో అది చేశాక ఇంక చేయలేదు. ఒక సినిమా ఏదో శ్రీకాంత్ గారి సన్ను, మా అబ్బాయి సుమా గారి సన్ను, అండ్ కోటి గారి సన్ను మ్యూజిక్, రెహమాన్ సన్ను సింగింగ్, ఇట్లా సెలబ్రిటీ సన్స్ తోటి జీకే గారు ఒక సినిమా ప్లాన్ చేశారు. నాగార్జున గారు, మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్. అప్పుడు అడిగారండి, ఆ సినిమా చేశాడు. నేను మా ఆవిడ స్టన్ అయ్యాం. వీడు ఏం చేస్తారు యాక్టింగ్ అనుకున్నాం, కానీ భలే చేశాడండి. 2 scenes, 2 scenes ఉన్నాయి వాడికి. చాలా బాగా యాక్ట్ చేశాడు న్యాచురల్గా. నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది వీడిని ఎంకరేజ్ చేయొచ్చు అని. ఆ తర్వాత 6 years ఈ ప్రాసెస్లో వాడికి అమెరికా వెళ్ళమన్నాను, ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు. డాడీ దీనికంటే మనమే ఎక్కువ నేర్చుకుంటున్నామని. అది ఒక ఉత్తిగా 4 నెలలు తిరిగి వచ్చాడు. ఈ డబ్బులు కట్టొద్దు అన్నాడు. అసలు కట్టలే. ఇన్స్టిట్యూట్కి వెళ్ళి 2 classes అయిన తర్వాత ఏం లేదు డాడీ, ఏదో థియరీ చెప్తున్నారు, అది కాదు ప్రాక్టికాలిటీ కావాలని చెప్పి వచ్చేసాడు. ఒక 4 నెలలు తిరిగి వచ్చేసాడు. వచ్చాక ఒక 10 లక్షలు తీసుకొని ఒక వీడియో సాంగ్ చేశాడండి. RRR సినిమాలో సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ సినిమాలో ఎలా ఉంటుందో ఎవ్వరికి తెలియదు, మా వాడికి కూడా తెలియదు. ఒక మాస్టర్ని పెట్టుకొని షూట్ చేశాడు. సినిమా చూసాక స్టన్ అయ్యాం. అదేం ఫారెన్లో ఉంది, మేము మాస్ సాంగ్లా ఇక్కడ ఒక జాతరలా చేసాం దాన్ని. సో అది మస్తు రెస్పాన్స్ వచ్చి ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు, కిరణ్ గారు అని. నాని కృష్ణ అని ఒక డైరెక్టర్, కృష్ణదేవరాయ అని ఒక సినిమా చేశాడు మన శ్రీకాంత్. వాళ్ళు వచ్చారు. వాడు ఎనర్జీ బాగుంది సార్, మాకు స్టోరీ బాగుంటాడు. బ్లాక్ డాగ్ స్టార్ట్ చేశారు. అట్లా వాడి కెరీర్ స్టార్ట్ అయిపోయింది. అది చూసిన తర్వాత వాడు యాక్టింగ్ సూపర్ ఉంది అందులో. కానీ ఫస్ట్ సినిమా ఇది రిలీజ్ అయితే బాగోదు, మొత్తం యూత్ ఓరియంటెడ్ ఉంది, ఫ్యామిలీ కావాలని మేము స్టార్ట్ చేసాం. ఈ మధ్యలో వీడియోస్ చూసి అవి చూసి ఇంకొక సినిమా వచ్చిందండి, బరాబర్ ప్రేమిస్తా అని. అది ఫినిష్ అయిపోయింది. బరాబర్ ప్రేమిస్తా దాని పేరు. సో అది ఫినిష్ అయిపోయింది, సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. సో ఇలా 3 సినిమాలు చేశాడండి. ఇప్పుడు వచ్చి వింటున్నా కూడా ఏమన్నాడంటే, డాడీ ఇట్లా చేసుకుంటూ పోవడం కాదు, అసలు ఒకటి వదులుదాం, జనాలు ఏమంటారో చూసి మనం విని వెళ్దామని చెప్పి హీ స్టాప్డ్. కానీ ఇవాళ ఇప్పుడున్న కాంపిటీషన్లో ప్రభాకర్ గారు ఏం చెప్పించారు అంటే, ఇండస్ట్రీ గురించి మీరు చాలా చూసారు లైఫ్. ఇండస్ట్రీలో కోర్స్ క్లిక్ అయితే తిరుగుండదు, బట్ క్లిక్ అయ్యే క్రమంలో పడే కష్టాలు అవన్నీ కూడా హీఈస్ ఆల్రెడీ ప్రిపేర్డ్, ట్యూన్డ్ 100% అండి. అంటే నాకంటే ఎక్కువ మెచ్యూర్ అంటారా? ఎడ్యుకేటెడ్ అండి వాడు ఈ విషయంలో. అంటే లైఫ్లో నాట్ బుక్స్ అండి, లైఫ్ మొత్తం అన్నీ చూస్తాడు, అన్నీ చదువుతాడు, అందరి గురించి చూస్తాడు, ఎవరు ఎట్లా పైకి వస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. అండ్ హీ యూస్ టు వాచ్ 18 to 16 hours సినిమాలు చూస్తాడు, ఇంటర్వ్యూలు చూస్తాడు, పెద్ద పెద్ద వాళ్ళే, హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అన్నీ ఫాలో అవుతాడు. అండ్ వాడికి నేను చెప్పింది ఒకటే, అస్సలు ఫెయిల్యూర్ సక్సెస్ అనేది ఉండదు, కష్టం ఫలితం ఉంటుంది. నువ్వు సక్సెస్ అయ్యి తర్వాత కష్టపడిపోయినా పోతావు, ఫెయిల్యూర్ అయిన తర్వాత నువ్వు ఎంత కష్టపడ్డా సిన్సియారిటీ లేకపోతే పోతావు. సిన్సియారిటీ, కష్టం ఈ 2 నమ్ముకున్నానా, నేను ఇప్పటివరకు అది నమ్ముకున్నాను. అద్భుతమైన పేరు రాకపోయినా, మరీ కింద పడిపోయినా, ప్రతిరోజు నేను ఇప్పటివరకు 30 years నుంచి నేను లైవ్లో ఉన్నాను.
ఎలా 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 ఉంటారు ప్రభాకర్ గారు? అంటే work అండి. ఇప్పుడు వాట్ యు వేక్ అప్ టు ఇన్ ద మార్నింగ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్ఫార్మర్ గా ఉన్నారు బాగా ఎక్కువగా, కాబట్టి మీరు మార్నింగ్ లేచి నెక్స్ట్ ఏంటి ఇవాళ ఇదేంటి నా ఐడెంటిటీ ఏంటంటే ఏం చెప్పుకుంటారు మీకు? నాకు నిన్ననే ఫిక్స్ అయి ఉంటుందండి ఈ రోజు ప్రోగ్రామ్. ముందు రోజే నాకు అసలు పని లేదంటే పిచ్చికి టెన్షన్ వస్తుంది. అంటే అయిపోయిందా మన కెరీర్ అనిపిస్తుంది. నేను డబ్బింగ్ చెప్తానండి, దగ్గర దగ్గర 100 మంది హీరోస్కి డబ్బింగ్ చెప్పాను. ఆల్మోస్ట్ అబ్బాస్, ఆర్యన్ రాజేష్ ఈవి గారి కొడుకు, సాయి కిరణ్ సింగర్ కొడుకు, ప్రభుదేవ గారు, వీళ్ళందరికీ నేను ఒక 100 సినిమాలు డబ్బింగ్ చెప్పాను హీరోస్కి. అండ్ నేను రైటర్గా చేస్తా, యూట్యూబ్లో యాక్ట్ చేస్తా, ఎవరైనా పిలిస్తే వెళ్ళి యాంకరింగ్ చేస్తా, షోస్ అన్నింటిలో నేను వెళ్ళి పార్టిసిపేట్ చేస్తా, కొట్లాటలు దాంట్లో పార్టిసిపేట్ చేస్తా, ఇప్పటికీ కాంపిటీషన్ డ్యాన్స్లో చేస్తా, పెద్ద పెద్ద షోస్లో నేను మావిడే పార్టిసిపేట్ చేసాం, గెలిచాం, అన్నీ చేస్తామండి. అంటే నేను ఆక్యుపై అవుతానండి, నన్ను నేను ఆక్యుపై చేసుకుంటా. ఖాళీగా ఉంటే ఏమవుతుందంటే అండి, మనం అయిపోయినట్టుగా, మనకి టాలెంట్ లేనట్టుగా మనకే అనిపిస్తుంది. కొత్తగా ఇన్వెంట్ చేసుకుంటూ ఉండాలి ఏదో ఒకటి. కొత్త నేనే హిందీ చూస్తా, ఇంగ్లీష్ చూస్తా, దాని తెలుగులోకి ఎట్లా మార్చవచ్చు. నాకున్న నాలెడ్జ్ అంతే, నేను కొత్తగా రాయలేను, ఎందుకంటే అంత పెద్ద నాలెడ్జ్ లేదు. కానీ ఇన్స్పైర్ అయితే నేను కొత్తగా రాస్తా. అంటే నేను యాజ్ టీజ్గా ఉత్తి మిక్సీలో జ్యూస్ తీయలేను, కానీ ఒక క్యారెట్ ఒక కీరా వేసి తిప్పితే జ్యూస్ వస్తుంది నాకు బయటికి. సో అలా లోపలికి కొన్ని వేస్తాను నేను, అప్పుడు ఓన్ వస్తుంది. ఓన్లీ క్యారెట్ జ్యూస్ రాదు, ఓన్లీ కీరా రాదు, కొత్త టేస్ట్ వస్తుంది రెండు కలిసి. అలా నేను చేయగలుగుతాను. సో అలా నేను ఆక్యుపై అయ్యి ఐ విల్ బీ ఇన్ లైన్. సో అలా చెప్తాను, అదే చేయాలి ఇదే చేయాలని ఫిక్స్ అవుతున్నానా. సినిమా హిట్ అవ్వలేదు, యూట్యూబ్లో ఒక ట్రై చేయి, బాగా చెయ్యి, మళ్ళీ సినిమా వచ్చింది మళ్ళీ చెయ్యి, లేదా హీరోగా హిట్ అవ్వలేదు విలన్గా చెయ్యి, ఒక క్యారెక్టర్ చెయ్యి, నువ్వు చేసింది బాగుంటే నువ్వు ఏ రోజైనా నీకు రావాల్సింది వస్తుంది అని చెప్పాను. సో హీస్ ప్రిపేర్డ్ ఫర్ దట్ ఎనీథింగ్. నేను బాగా చేయాలి అంతే, రిజల్ట్ దేవుడి చేతిలో ఉంది, ప్రజల చేతిలో ఉంది అంతే. వాళ్ళకి నచ్చొచ్చు నచ్చపోవచ్చు అండి. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు చూడడానికి పెళ్లి కొడుకులు వస్తారు, వాడు నచ్చలేదని చెప్పి ఏ పెళ్లి కూతురికి పెళ్లి అవ్వకుండా ఉండదండి. వాడికంటే మంచి భర్త వస్తారు నెక్స్ట్ వచ్చినప్పుడు అమ్మాయికి. సో అలాగా ఇప్పుడు మనం తీసింది వీళ్ళకి ఇప్పుడు నచ్చపోవచ్చు, తర్వాత నచ్చొచ్చు, ఇంకొకరికి నచ్చొచ్చు, ఆ నచ్చినోడు వచ్చి మనతో సినిమా తీయొచ్చు, ఇంకోటి చేయొచ్చు అని నా ఫీలింగ్ అంతే. ఇప్పుడు ఈ సినిమాలో ఇదంతా లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్ అని ఎంటర్టైనర్, పెర్ఫార్మెన్స్ కనపడుతుంది, ఎనర్జీ కనపడుతుంది. మనకి తెలిసిన యాక్టర్లు ఎవరైనా ఉన్నారా? అంటే అఫ్ కోర్స్ మీరున్నారు, తెలుసు, నేను చూసాను. చిన్న గెస్ట్ క్యారెక్టర్ క్యామియో, సమీర్ ఉన్నాడు, మధునందన్ ఉన్నాడు, డీజే టిల్లు ఫాదర్ మురళీధర్ గారు ఉన్నారు, అండ్ బలగం నుంచి సుజాత గారు ఉన్నారు, లక్ష్మి గారు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే వాళ్ళే ఉంటుంది. అండ్ హీరోయిన్స్ 4 ఉన్నారండి. ఒక కేరళ హీరోయిన్, ఒక మరాఠీ హీరోయిన్, ఒక హిందీ హీరోయిన్, ఒక తెలుగు హీరోయిన్. ఎందుకంటే తెలుగు వాళ్ళని 4 పెట్టుకోకుండా మీరు అంతా అక్కడ అంటే మేము సెలెక్ట్ చేసినప్పుడు అలాగే దొరికారు మాకు. తెలుగు అమ్మాయి మెయిన్ హీరోయిన్ బాగా దొరికింది, విస్మయశ్రీ బాగా చేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మెయిన్ లీడ్. సెకండ్ లీడ్ వచ్చి రీచా అని ఆల్రెడీ శ్రీ విష్ణుతో చేసింది ఒక సినిమా, మంచి అమ్మాయి బాగా చేసింది. అంబిక అని ఒక అమ్మాయిని ఇన్ఫ్లుయెన్సర్గా చూసాము, హిందీలో యాడ్స్ చేస్తుంది, ఆ అమ్మాయిని తీసుకున్నాము. చాలా చూసామండి. ఆ ప్రాసెస్లో మనకి ఎవరు నచ్చారో డైరెక్టర్కి, శ్రీనివాస్కి, వాళ్ళని తీసుకున్నాం అనమాట. ఒక కేరళ అమ్మాయి ఆంటీలాగా ఉండాలి క్యారెక్టర్ అందులో. ఇటు బతుకు చివరికి ఒక ఆంటీని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అందులో సినిమాలో. చెప్పేశారు మీరు అంటే వస్తుంది. సో అది పర్వాలేదు, తెలిసిపోద్ది మీకు అందరికి. ఫస్ట్ సీన్ అక్కడే ఓపెన్ అవుతుంది, వాళ్ళిద్దరు పెళ్లి దగ్గరే ఓపెన్ అవుతుంది. సో అందుకని ఒక ఆంటీ టైపు అంటే అక్కడ మిస్ కేరళ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని తీసుకున్నాము. ఆంటీ అంటే ఇతనికంటే వయసులో పెద్ద ఆవిడే, వీడికంటే పెద్ద ఆవిడ, కానీ ఒరిజినల్గా ఆంటీ కాదు. ఒరిజినల్గా కాదు, అదే అంటే క్యారెక్టర్. అవునండి, ఆ ఫన్ కూడా ఉంటుంది. వీళ్ళ నాన్న కూడా ఆంటీ అంటాడు, నాకంటే ఆంటీ, నీకు ఎట్లా ఆంటీ డాడీ అంటాడు. చాలా ఫన్ ఉంటుంది. సర్లే పోయి తీయ అంటాడా. మీ టీజర్లో మీరు చాలా మీ అబ్బాయికే కాంట్రవర్షియల్ డైలాగ్, మళ్ళీ లిప్ లాక్ అవి కూడా చూసాం. అవునండి. మరి అది ఏమైనా లిప్ లాక్ వచ్చేసి చూడబుల్ గా ఉంటది, ఎవ్వరు కూడా పక్కకి తల తిప్పుకోవాలి లేదా పిల్లలు కళ్ళు మూయాలి అన్నట్టుగా ఉండదు, వెరీ క్యాజువల్ గా ఉంటుంది. అంటే ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ ఇలా తిరగంగానే అక్కడి నుంచి పువ్వు వచ్చేస్తుంది, అలా ఏం పెట్టుకోలేదా? ఒకటేదో మేడం గారు అంటే స్వర్ణ మేడం చేశారు ఆ సాంగ్, వాళ్ళిద్దరు ఇంటిమసీ సాంగ్ ఒకటి ఉంటుంది, అది కూడా ఉంది, లవ్ మేకింగ్ సాంగ్ ఒకటి ఉంటుంది హీరోయిన్ కి. సో అది స్వర్ణ మేడం గారు సీనియర్ అండి. ఆవిడ ఒకటే అంటారు, ప్రభాకర్ మనం తీసే సాంగ్ మనకు నచ్చినట్టు కాదు, జనాలు చూసేలా ఉండాలి అని అంటారు. సీనియర్, చాలా సీనియర్, కొన్ని వేల సాంగులు చేస్తుంటారు మేడం. ఆవిడని తీసుకోవడం కారణం కూడా అదే అనమాట. ఆమె ఒకటి ఏదో ఒక అలాంటి సింబల్ ఒకటి పెట్టారు అందులో, మీరు చూడండి, ఒక తమలపాకు చివరి నుంచి ఒక చుక్క ఏదో పడిపోవడం అట్లా పెట్టారనమాట. ఓహో. సో అలా ఒకటి ఉందంతే, అది చూడబుల్గా ఉంటుంది, ఎవరికైనా ఏమి వల్గర్గా ఉండదు. ఈ మధ్య యాక్చువల్లీ కామెడీలో కొంచెం కొద్దో గొప్ప వల్గర్ కాకపోయినా డబుల్ మీనింగ్, లేదంటే కూడా కొంచెం సింబాలిక్ గా కూడా పదాలు వాడేస్తున్నారు. మింగుతా అని అట్లా అంటుంటారు, వేరే పదానికి ఏదో దీనికి అట్లా. సో అలా అయితే మేమేం చెప్పలేదు, ఒక్కటి కూడా లేదు మా దాంట్లో. పూర్తి కుటుంబ కథ నేపథ్యం ఉండే చిత్రం. ఇంకా వాడిని తిడతారు అంతే, చెత్తనా కూడా కానీ తిడతారేమో, కానీ అది స్టార్ట్ బూత్, ఎందుకు పనికి వస్తారు అని తిట్టడం ఉంటుంది, అట్లాంటివి ఉంటాయి తప్ప బూతులు అయితే లేవు. బూతులకు ఆల్టర్నేటివ్ పదాలు అసలు లేవు.
అంటే అది భూతం తెలిసిపోద్ది ఆల్టర్నేట్ చెప్పిన తర్వాత కూడా. అవునవును. అలాంటి ఉద్దేశమే లేదు అసలు, క్లీన్గా ఉంటుంది. మీ అమ్మాయికి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ప్రభాకర్ గారు? మా పాప మ్యూజిక్ చేస్తుంది, యాక్టరు, డైరెక్టరు, తను రైటరు. తను మ్యూజిక్ చేసి దానికి కావాల్సిన వీడియో అంతా తనే రాసుకొని తనే డైరెక్ట్ చేసి అండ్ తనే ఎడిటింగ్ చేసి తనే డిఐ చేసి ఒక ఆల్బమ్ లాగా పెట్టిందండి. 2 సాంగ్స్ అన్నీ 6 lakhs దాటిపోయినాయి వ్యూస్. తన ఛానల్ మళ్ళీ 10,000 మంది ఉన్నారు. సో సెన్సిబుల్గా చేసింది. అదంతా నా నుంచి వచ్చి ఉంటుందండి, అది హెరిడిటరీ. షీఈ్ అమేజింగ్ అంతే. ఇంకా ఇప్పుడు మా సినిమాకి కూడా మీరు కూడా పాడతారా? నేను అస్సలు పాడమంటే పాడతాను కానీ ట్రై చేయలేదండి. మా వాడు ట్రై చేశాడు, ఫస్ట్ సాంగ్ వాడే పాడాడు ఈ సినిమాలో. ఈ సినిమాలో కూడా బాబోయ్ అస్సలు సింగింగ్కి పనికి నేను అస్సలు ఒప్పుకోలేదు. ట్రై చేస్తా అని చెప్పారండి. దట్ కేమ్ ఇన్ అమేజింగ్ వే అనమాట. అందులో ఈ సినిమాలో మీరు సాంగ్ వాట్ ఈస్ ద రాంగ్ అనే సాంగ్. వాట్ ఈస్ ద రాంగ్, వాట్ ఈస్ ద రాంగ్, అమ్మాయి వెనక అబ్బాయి పడితే వాట్ ఈస్ ద రాంగ్ అని ఒక పాట బాగా పాడాడండి, చాలా బాగా వచ్చింది ఫస్ట్ సాంగ్. అంటే ఈ ఆల్మోస్ట్ ₹1 కోటి ఈ సినిమాకి మ్యూజిక్ ఖర్చు పెట్టారు మీరు. 100% అండి. ఎందుకంటే మాకు సినిమా చూసిన తర్వాత ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో పెద్ద సంస్థ వాళ్ళు ఫస్ట్ మాకు మ్యూజిక్ వేశారు. బాబుకి 100కి 100 మార్క్స్ వేశారు. తర్వాత కెమెరాకి వేశారు. అంటే అంత క్వాలిటీ ఉంటుంది మ్యూజిక్. అశ్విన్ హేమంత్ అని ఈ వర్క్డ్ ఇన్ జిబ్రాన్, రెహమాన్ గారు వీళ్ళందరితోటి. తెలుగు అబ్బాయి, తమిళనాడులో సెటిల్డ్. సో ద గ్రేట్ డైరెక్టర్ మురుగదాస్ గారు మాకు సజెస్ట్ చేశారు. మా డైరెక్టర్ మురుగదాస్ గారికి రెగ్యులర్గా అన్ని సినిమాలకి కో రైటర్ శ్రీనివాస్ మహత్. సో ఇట్లా సినిమా డైరెక్ట్ చేస్తాను సార్ అంటే వీడిని పెట్టుకో అద్భుతంగా చేస్తాడని చెప్పాడు. అతను చేసిన ఒక కన్నడ సినిమా మ్యూజిక్ పెట్టాడు. అప్పుడు మాట్లాడి అతను అప్రోచ్ అయ్యాం. బట్ తెలుగు అబ్బాయి లక్కీగా అమేజింగ్ జాబ్ అండి. ఇంట్రెస్టెడ్ ఆ పిల్లోడికి. ఆ జీలు ఉంటే చాలు మేడం, వాళ్ళకి ఎంత టాలెంట్ ఉందనేది అది తర్వాత. కానీ ఒక సినిమా కథ చూపి చెప్పాలంటే చాలా కన్విక్షన్, కాన్ఫిడెన్స్ ఉండాలండి. బికాజ్ ఇక్కడ మనకి భారీ అని చెప్పి అసలు ఎలాంటి సినిమాలు వచ్చి నెత్తి మీద పడుతున్నాయి యాక్చువల్లీ. కానీ వాళ్ళు అలా వెళ్తారు, తక్కువ బడ్జెట్ అనుకుని భారీకి వెళ్ళిపోయాం. అంతే, వాళ్ళు భారీ అనుకుని వెళ్తారు, తక్కువలో తీద్దాం అనుకుని మళ్ళీ క్వాలిటీ అంటే చూడడానికి కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎట్లుందో వదిలే చూడబుల్గా ఉండాలి కదా. అంటే పెళ్లి కూతురు నచ్చుద్దో లేదో తెలియదు, ముందు రెడీ అవ్వాలి కదా. రెడీ అవ్వడానికి ఖర్చు అవుతుంది కదా. ఆ ఖర్చు కూడా పెట్టకుండా వచ్చి కూర్చుంటా అంటే పెళ్లి చూపులు అవ్వదు కదా. సినిమా కూడా అంతే, ముస్తాబ్ చేయాలి సినిమాని. ముందు అసలు చూడబోలు అవ్వాలి కదా. అలాగని చెప్పి ఖర్చు అనుకోకుండా మేము ఒక 3 crores అనుకుంటే 5.5 crores వరకు వెళ్ళిపోయింది మేడం. అబ్బో, పర్లేదు ఇక మన వాడి సినిమా, మా సినిమా తప్పదు కదా. సో చంద్రహాస్ వచ్చి స్టాండప్ ఆన్ ద బెంచ్ లేట్గా వచ్చాను, సారీ. కానీ లేటెస్ట్ గా వచ్చాను. చెప్పాను కదా, అంటే ఫస్ట్ సినిమా అందరికి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ రావడంలో లేట్ అయిపోయింది అనమాట. ఎక్సైటెడ్ టు గివ్ ఆల్ ఇంటర్వ్యూస్. హౌ ఆర్ యు? సూపర్ ఫైన్, హౌ ఆర్ యు? పావని చిన్నప్పుడు ఫ్యాన్, అదంతా తెలిసిపోయింది నాకు. ఓ, ఫ్యాన్ పట్టుకుని వేలాడిన సంఘటన, మరియు ఫ్లయింగ్ స్కూల్కి వచ్చి 4 రోజుల్లో తిరిగి వచ్చిన సంఘటన, మరియు నాటు అప్పుడు తెలిసింది. హౌ ఆర్ యు చంద్రహాస్? ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్? సూపర్ ఎక్సైటెడ్. అంటే ఇంకా మాటలు లేవు. ఫైనల్గా ఇప్పుడు ఇంటర్వ్యూకి లేట్ వచ్చినట్టే అనౌన్స్మెంట్ కూడా ఇప్పుడు ఇచ్చి సినిమా కూడా చాలా లేట్గా వస్తుంది. సో ఇంకా ఇంత లేట్ అయ్యేసరికి ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది నాకు కూడా. మంచి బుద్ధిమంటి లుక్లో ఉన్నావు చంద్రహాస్. నేను నువ్వని ఎందుకంటున్నానంటే నువ్వు చిన్నపిల్లాడు కాబట్టి అది వేరే విధంగా అనుకోకూడదు. అది అమర్యాద కాదు, ప్రేమ. మీరంటే చాలా ఇష్టం తనకి. మీరు రా అన్నా కూడా ఏం ఫీల్ అవ్వదు అసలు. పర్లేదు, నేనేమనుకోను. ఎక్కువ కాదులే, కొంచెం డిఫరెన్స్ అంతే. అంటే నాకు తనకి. సో చంద్రహాస్, చూశాను రామ్నగర్ బన్నీ ఫిల్మ్. చాలా ఇప్పటివరకు డాడీ విశేషాలు, చిన్నప్పుడు ఎలా వచ్చారు ఇండస్ట్రీకి, అవన్నీ సరే, లిటిల్ బిట్ అబౌట్ యూ అన్నీ మాట్లాడుకున్నావు. నౌ యూ టెల్ మీ అబౌట్ ద ఫిల్మ్. ఏమనిపించింది ఆ లిప్ లాక్ సీన్? ఏమిటది అసలు డాడీ పక్కన పెట్టుకునేది? వాట్ ఇస్ దిస్? ఐ మీన్ సినిమా గురించి ఎట్లా చెప్పాలంటే, ఫర్ ఎ డెబ్యూ ఫిలిం ఐ థింక్ ఇట్ కాన్ గెట్ మోర్ పర్ఫెక్ట్. దీనికంటే ఇంకొక పర్ఫెక్ట్ డెబ్యూ ఫిలిం ఇంకొకటి ఐ డోంట్ థింక్ సో ఐవ్ సీన్ ఎనీబడి ఎల్స్ డూ ఇట్ ఆల్సో. బికాస్ ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఈ జనరేషన్కి తగ్గట్టు ప్రతి అబ్బాయి కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇందులో 4 హీరోయిన్లు ఉన్నారు. వాడు ఒక అమ్మాయి నుంచి ఒక అమ్మాయి నుంచి ఒక అమ్మాయికి ఆప్షన్, వాడికి ఈ అమ్మాయి బెటర్ అనిపిస్తే ఈ అమ్మాయిని వదిలేసి ఆ అమ్మాయికి చూసి నిజంగా ఆ అమ్మాయి కూడా లవ్ అని ఫీల్ అయిపోతాడు. ఆ అమ్మాయి కంటే ఇంకో అమ్మాయి ఆ అమ్మాయి లవ్ అని ఫీల్ అయిపోతాడు. సో ఈ జనరేషన్ అలా ఉంటుంది యూజువల్గా థింకింగ్ కూడా. సో ఇట్స్ వెరీ రిలేటబుల్ అండ్ కరెంట్ జనరేషన్ స్టోరీ. మనలో మాట నేను చెప్పను కానీ ఈ విషయం మమ్మీకి కానీ డాడీకి కానీ, నీకు కూడా అలా అనిపించింది ఎప్పుడైనా? లేదు, నాదంతా
కెరియర్ ఓరియంటెడ్ మైండ్ నాది. అంతేలే, అంతేగా. యా. సో అయితే మరి వాట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్, బికాస్ యూ ఆల్రెడీ లెర్న్ డాన్సింగ్, జిమ్నాస్టిక్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ కదా, వాట్ వాజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఫర్ యూ ఇన్ దిస్ ఫిల్మ్? అన్నీ నేర్చుకున్నా సరే ఎవ్రీథింగ్ వాజ్ డిఫికల్ట్ ఓన్లీ ఫర్ మీ, బికాజ్ ఎంత నేర్చుకున్నా ఏమున్నా కూడా ఐ రియలీ వాంట్ డెలివర్ ద బెస్ట్ టు ఆడియన్స్. అండ్ అందులో ఒక విధమైన ఒక రకంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ నా మీద ఉన్నాయి. అండ్ ప్రతిదీ కీన్గా చూస్తారు, ఇంకా ఎక్కడ నన్ను పట్టుకొని లాగి ట్రోల్ చేయొచ్చు అని ఏదైనా సరే. సో దానివల్ల ఎంత నేర్చుకున్నా, ఎంత నాకు ఈజీ అయినా అది నాకు కష్టంగానే ఉండింది, బికాజ్ నేను కొంచెం పర్ఫెక్షనిస్ట్ టైప్ కూడా. సో యా, ఇంకా అన్ని కష్టంగానే. పర్ఫెక్షనిస్ట్ అంటే ఏంటి, కొలమానం ఏంటి? నాకు నచ్చాలి అది నేను చేసింది. ఇప్పుడు ఈ సినిమాలో నాకు నచ్చకుండా ఒక్క ఫ్రేమ్ లేదు, అది ఇంకా పర్ఫెక్షనిస్ట్ అంటే అదే. యూ లైక్ యువర్ సెల్ఫ్, లవ్డ్ యువర్ సెల్ఫ్? యా, 100%. కానీ చాలా తెలివిగా ఒక క్వశ్చన్ స్కిప్ చేశాడండి. ఏంటది? లిప్ లాక్ డాడీ ఉన్నాడు, ఈయనకి ఏం అనిపించలేదు, అది- దాని గురించి అది చెప్పకుండా రాగానే tension స్కిప్ చేసి వేరే ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. అది ఎలాగో అడుగుతాను, మళ్ళీ అడుగుతాను నేను కూడా తగ్గేదేలే, అర్థమైంది కదా. అంటే వీడు కూడా బన్నీ వెళ్ళండి దగ్గర బన్నీ ఏ కమాన్ అన్నమాట. అంతే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ అందులో ఏం లేదు ఆన్సర్ చేయడానికి, అది క్యారెక్టర్ అంతే, క్యారెక్టర్. అది చెప్పండి చూసారా, అంతవరకు ఇలా చెప్తున్నది ఇప్పుడు అది ఏం లేదు. చంద్రహాస్ చేశాడు అనుకోండి ఆ ముందు, దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. రామ్నగర్ బన్నీ చేశాడు, నాకు ఆ క్యారెక్టర్ అది అంతే. కానీ అంటే డిడ్ యూ క్వశ్చన్, అసలు ఏమైనా క్వశ్చన్స్ అడిగి? బికాస్ నాన్నగారు చెప్పడం ప్రకారం ఇదివరకు పాత జనరేషన్ వాళ్ళు అంటే బుద్ధిగా చేసేవాళ్ళు, ఇప్పుడు అందరూ ఆ కెమెరా అక్కడ ఎందుకు పెట్టాం, ఏంది ఇక్కడ ఎందుకు పెట్టాం, ఇట్లా చేయాలి నేను, అట్లా చేయాలి అని అడుగుతారు కదా, అట్లా ఏం అడగలేదు? అలా ఏం లేదు. అంటే యాక్చువల్గా ఒకటైతే ఉంటుంది, మా డైరెక్టర్ గారు ఒకటి చెప్తారు, నేను ఒకటి అనుకుంటాను, డాడీ సెట్ ఉంటే డాడీ ఒకటి అంటారు. సో 3 అయితే చేసేస్తానంట. ఫస్ట్ నేను అనుకుందే చేస్తా, తర్వాత వాళ్ళిద్దరు కావాల్సింది కూడా చేస్తా, తర్వాత ఎడిట్లో చూసుకుందాంలే అనుకొని అట్లా. సో ఎడిట్లో అప్పుడు ఆబ్వియస్లీ ద బెస్ట్ చూస్ చేసుకుంటాం కాబట్టి దాట్స్ హౌ ఇట్ హ్యాపెన్. ఈ ఫిల్మ్లో ఏమన్నా స్టోరీలో, ఆల్దో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫన్, హ్యూమర్, ఎంటర్టైన్మెంట్, దెర్ ఇస్ ఎనీ టేక్ అవే ఏమన్నా ఉందా? లైక్ మెసేజ్ అని చెప్పను, భారీగా ఉంది మెసేజ్ అంటే, బట్ తీసుకోవాలంటే ఉంటుంది, కానీ లైట్ తీసుకోవడానికి ఉండేటట్టుగా స్కోప్ చాలా ఉంటుంది. సో బట్ తీసుకోవాలంటే ఒక చిన్న మెసేజ్ ఉంటుంది. నీ యాటిట్యూడ్ ఏంటి జనరల్లీ అబౌట్ కెరియర్ అండ్ లైఫ్? లైట్ తీసుకో, ఏదైతే అయిందని అట్లా గో విత్ ద ఫ్లో. పెద్దగా అసలు ఓవర్ థింక్ ఏది చేయను. అసలు నేను దేని గురించి నేను లైఫ్లో ఏది సీరియస్ తీసుకుందాం, ఓన్లీ థింగ్ ఐ టేక్ సీరియస్లీ ఈజ్ మై ప్రొఫెషన్. అదొక్కటి వచ్చినప్పటికి మాత్రం ఐఎమ్ వెరీ సీరియస్. అది కాకుండా ఏదైనా సరే అసలు ఇట్ జస్ట్ గోస్ ఓవర్ మై హెడ్ ఇలాగా. అంతేనా? మనకి యాటిట్యూడ్ స్టార్ అయినందుకు ఆ మధ్యలో ఆ ట్రోలింగ్ అది అయినప్పుడు వర్ యూ అప్సెట్ అట్ ఎనీ టైం? అస్సలు యాక్చువల్లీ ఎంజాయింగ్ ఇట్. నేను అప్పుడు కూడా నేను ఎవ్రీ మీమ్ ఆల్మోస్ట్ అన్ని నేను నా స్టోరీ పెట్టేశాను. ఎందుకు పెట్టానంటే నాకు పంపుతున్నారు చాలా మంది, చూస్తున్నావా ఇలా జరుగుతుందని. అరే భయ్ నేను చూస్తున్నారా బాబు, నాకు కనిపిస్తుంది అని చెప్పి ఆ క్లారిటీ ఇవ్వడం కోసం, అండ్ నేనేం ఫీల్ అవ్వట్లేదని తెలియడం కోసం అప్పుడు కూడా నేను ఆల్మోస్ట్ 200-300 స్టోరీస్ దాకా పెట్టా. ఒక ట్రైన్ లాగా పెట్టినా, అన్ని పెట్టా. ఎందుకంటే నేను చూస్తున్నాను, నాకు పర్లేదు అని చెప్పి. అండ్ దేవర్ ఆల్ ఎంటర్టైన్మెంట్ టు బి ఆనెస్ట్. ఐ ఆల్సో లాఫ్డ్ ఎట్ దెమ్. బాగుండే కొన్ని ఓవర్ ద లైన్ వెళ్ళినాయి, బట్ వాటికి కూడా నేను అంత ఫీల్ అవ్వలేదు. బికాజ్ ఇంకా చిన్నప్పటి నుంచి నేను మా ఫాదర్ పైన బ్యాడ్ కామెంట్స్ కూడా యూట్యూబ్ లో నేను చూశాను. సో చిన్నప్పుడే నేను అవి చూసున్నాను కదా మా డాడీ మీద. కామన్ అనుకున్నాను, నాకు అలవాటు అయిపోయింది. ఇంకా అంటే చిన్నప్పుడు బాధపడేటోండి, ఎందుకంటే అప్పుడు మా డాడీ అంటే నాకు చాలా ఇష్టము. ఇప్పుడు లేదా? ఇప్పుడు కూడా ఇష్టమే, కానీ అప్పుడు అలవాటు అయిపోయింది కదా. సో ఇప్పుడు ఎట్ దిస్ పాయింట్ మా డాడీని పైన కమెంట్స్ అవుతేనే నేను ఫీల్ అవ్వనప్పుడు నా పైన కమెంట్స్కి ఇంకా అసలు పిచ్చ లైట్ తీసుకుంటారు. అంతేనా? కానీ ఒక్కదానికి హర్ట్ అవుతా. ఏంటది? ఒక విషయానికి ఇప్పటికీ నేను హర్ట్ అవుతా. నాకు సపోర్ట్ చేస్తూ 1-2-3 కామెంట్లు పెడతారు. అంటే ఇప్పుడు కామెంట్స్లో చూసుకుంటే 99% కామెంట్స్ బ్యాడే ఉంటాయి అన్ని. అంటే చాలా వైలెంట్ కామెంట్స్ ఉంటాయి. బట్ నేను సైలెంట్ లైక్స్ చూస్తా. లైక్స్ వరకు నేను చూస్తాను, కామెంట్స్ పట్టించుకోను. బట్ అందులో కూడా నేనంటే ఇష్టపడేటోళ్ళు కానీ కొంచెం పాజిటివ్ నేచర్ ఉన్న వాళ్ళు మంచిగా కమెంట్ పెడతారు. దాని కింద వాళ్ళని తిడుతూ వేరే వాళ్ళు అంటే పెడితే నాకు అప్పుడు అక్కడ బాధేస్తుంది. ఎందుకంటే నన్ను ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. సో నా కోసం వాళ్ళు మాటలు పడితేనే నాకు బాధేస్తుంది. అదొక్కటే బాధ ఇప్పటికీ. సో అందుకే నేను ఎవరైనా మంచి కామెంట్లు పెడితే వాళ్ళు మంచి కామెంట్లు డిలీట్ చేసేస్తా. నాకు అంతే. దట్స్ అ గ్రేట్ యాటిట్యూడ్. అంటే యాక్చువల్లీ లైఫ్ స్కిల్స్ బాగానే వచ్చని చెప్పారు ఇప్పుడు ఇంతవరకు మీ నాన్నగారు. సో అయితే రామ్నగర్ బన్నీలో ఇంకా పాటలు కూడా చాలా బాగున్నాయి. ఆ పాట ఒకసారి పాడి వినిపిస్తే.
ఆల్రెడీ నేను ఒక పాట పాడాను. అందుకనే అదే పాట కావాలి. వాట్ ఈస్ ద ఓకే, ఇప్పుడు పాడితే మళ్ళీ యు లెర్న్ హౌ టు సింగ్? నో నాట్ ఎ ప్రొఫెషనల్ సింగర్. ఒకసారి మా మమ్మీ ఒక 4 years బ్యాక్ నన్ను వ్లాగ్ చేయమని రిక్వెస్ట్ చేశారు. ఆ వ్లాగ్లో నేను పాట పాడాను. నేను లిఫ్ట్ ఎక్కితే నాకు అలా పాట పాడితే దాన్ని ట్రోల్ చేశారు. సో నాకు అది నచ్చలేదు. నేను పాట పాడితే ఎందుకు ట్రోల్ చేస్తారని చెప్పి ఈసారి ప్రాపర్గా పాడదామని ఫిక్స్ అయ్యి పాడాను. బాగా రాకపోతే మా మ్యూజిక్ డైరెక్టర్ ముందే చెప్పాడు పాడక ముందే, బ్రో బాగా రాకపోతే నేను వేరే వాళ్ళతో ప్రొఫెషనల్ సింగర్తో పాడిస్తాను, ఏమనుకోకు, ఎందుకంటే మళ్ళీ సినిమా అంటే మళ్ళీ నా కెరియర్ ఆల్బమ్ ఇది కదా, ఇది ఇదే అని చెప్పి ముందే చెప్పాడు. ఆబ్వియస్లీ బాగా రాకపోతే నేను కూడా తీసేయాల్సిందే, నేనైనా పెట్టనివ్వను, సినిమా నాది కూడా కదా అని చెప్పి వీ హ్యాడ్ ద డిస్కషన్. పాడా, హీ వాజ్ వెరీ సాటిస్ఫైడ్, ఎవ్రీబడి వాజ్ వెరీ సాటిస్ఫైడ్. సో అంత కష్టపడి అక్కడ పాడిన దాన్ని మళ్ళీ ఇక్కడ నేను పాడి బాగా రాకపోతే మళ్ళీ ఎందుకు లేదు. ఇది సీసా చూసి అందరూ తప్పుగా అనుకోకండి, ట్రోల్ చేయకండి. ఇది సీసా, అదే సీసా, కానీ వాటర్ మాత్రం మంచినీళ్ళు. ఎందుకంటే హీ లైక్స్ దిస్ గ్లాస్ అండి. సార్ ఇప్పుడు కెమెరాలో వచ్చి వాసన చూస్తారా సార్? ఎట్లా తెలుస్తుంది సార్? అదే మీకు ఇక్కడ అది కలర్ తెలుస్తుంది తాగే. ఈ మధ్య వైట్ వైన్ అలాగే ఉంటుంది. అయితే ఈ దగ్గరికి ఎలా వచ్చింది ఈ బాటిల్ అని అనుకోవచ్చు. నేను అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చినప్పుడు ఐ డోంట్ డ్రింక్, సో నేను పార్టీ ఇచ్చినప్పుడు నా దగ్గర ఉంటాయి బాటిల్స్. ఎప్పుడైనా ఫారెన్ వెళ్ళినప్పుడు తీసుకొస్తాము, అందరికి ఇస్తాము, పార్టీస్ ఇస్తాము. అప్పుడు ఐ విల్ కలెక్ట్ ద బాటిల్స్. నేను ఎన్ని బాటిల్స్, మంచి బాటిల్స్ కొనుక్కొచ్చినా వీడికి ఇదే బాటిల్ నచ్చుతుంది. నాకు మామూలుగా ఇలాంటి బాటిల్ ఇస్తే మనీ ప్లాంట్ పెట్టుకుంటా సార్ నేను. ఎగ్జాక్ట్లీ అండి. అదే ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది కదా, మీకు మనీ ప్లాంట్ పెట్టుకోవడం ఇస్తాం, నాకు అందులోంచి వాటర్ తాగడం ఇస్తాం. ఎలాగో క్వాలిటీ బాగుంటది, గ్లాస్ అది గ్లాస్ క్వాలిటీ బాగుంటుంది, సూపర్ ఉంటది. అండ్ ఏమో పట్టుకున్నప్పుడు స్టైల్ గా అనిపిస్తుంది నాకు. అది అదే విషయం అసలు. అంతే, ఎలాగో తాగను కదా, సో టప్పర్ వేర్ పట్టుకుని తాగేటోడు ఎందులో అవుతాడులేండి, కానీ జీవితకాలం పాటు ఉండే మీతో కలిసి ఉండే ఒక బాటిల్ అనిపించుకునే టప్పర్ వేర్ బదులు ఇది పగిలినా కూడా 2 రోజులు పట్టుకుంటే అది యాటిట్యూడ్. దేవుడి దేవుళ్ళ మా ఇంట్లో ఎవరికి ఎటువంటి అలవాట్లు రాలేదు. అదేం గొప్ప విషయం కాదు, బట్ వాటి మీదకి ఇంట్రెస్ట్ నాకే రాలేదు. ఇంకా వాళ్ళకి ఎక్కడ వస్తుంది? ఎప్పుడు లేదు. తాగేటోళ్ళు ఆ టప్పర్ వేర్లో పెట్టుకుని తాగుతారు కాబట్టి. తాగేటోళ్ళు తప్పని కాదండి, నాకు వాళ్ళకి నచ్చిన హ్యాబిట్స్ ఏమైనా నాకు ఉండొచ్చు, కానీ చెప్తున్నాను అంతే కదా. కానీ ఎనీవే అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు చంద్రహాస్ ఒక పాట ఇప్పుడు కనుక ఇప్పుడు వచ్చిందంటే అది అంతే కరెక్ట్ వస్తే కరెక్ట్ గా అంతేగా. అరే అమ్మాయిలు అబ్బాయిలు 1+1 అయితే మీకొచ్చిన ఇబ్బంది ఏంటంట? అరే పూలుంటే తుమ్మెదలు రాకుండా ఉంటాయా చెప్పండి, వాట్ ఈస్ ద రాంగ్ అండి? ఈ సాంగ్ లో ఏంటంటే ఇప్పుడు పాడింది బేస్ వరకు, మళ్ళా అమ్మాయిల ఐస్కాంతం అబ్బాయిల వాయిస్ అలా హై కూడా వస్తుంది. సో అది హై ఉంటది, మళ్ళా బేస్ ఉంటది. సో ఇప్పుడు అంత ఫ్లక్చుయేషన్ నేను కాన్సన్ట్రేట్ చేయలేడు, ముక్కలు ముక్కలుగా పాడడం అంటే అక్కడ అంతే. కానీ ఇప్పుడు లాంచ్ చేసేటప్పుడు ప్రభాకర్ గారు మీరు బ్రాండ్ కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి తన్నే సింగర్ గా తన్నే హీరోగా లాంచ్ చేస్తే డిస్ట్రాక్ట్ అవరు ఆడియన్స్. నేను వద్దన్నానండి, ట్రై చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది, విన్న తర్వాత. సో ఇది జనాలు విని కూడా అలాగే ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్ జనాలు ఫుల్ వెళ్ళిపోతుంది. సో అక్కడ ప్రూవ్ అయిపోయింది కదా మనకి. అలా అని రెగ్యులర్ గా పాడతారు అనుకోకండి, పాడాడు అంతే అనుకోకుండా. ఫస్ట్ సాంగ్ లాస్ట్ లో ఏంటి కేరళ ఆంటీతో స్టోరీ? సినిమా చూడాలి, ఏముంటది ఏముంది, నువ్వేం చెప్పాడండి నాకు రాకపోదు. 4 హీరోయిన్స్ అండి, ఒక ఆంటీ ఉంటది, ఆంటీతో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది ఇలా అని చెప్పి అంతవరకు చెప్పాను. ఓకే అంతే, పెళ్లి చేసుకోవాలి. ఇందులో లీక్ అయితే స్టోరీ పాడైపోయే సినిమా కాదండి, ఇట్స్ అ ఫన్ మూవీ. చూస్తున్న సేపు నవ్వు వస్తా ఉంటది మనకి, ఇడికి బాగైంది అనిపిస్తుంది, ఇడికి ఇట్లే అవ్వాలనిపిస్తుంది, అట్లా ఉంటది సినిమా. సో డాడీ గురించి అంతా తెలుసా? యు నో ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ డాడ్? పక్కాగా? పక్కా. డూ యు నో అబౌట్ హిస్ హిస్టరీ బిఫోర్ హీ కేమ్ టు టీవీ? యా సమ్వాట్. అంటే నీ పుట్టక ముందు నాకు తెలియదు, నీ పుట్టిన దగ్గర నుంచి తెలుసు. పుట్టిన దగ్గర నుంచి కాదు, అసలు మొత్తం అసలు టీవీకి రాకముందు ఎక్కడున్నారు తెలుసా? పోలీస్ కానిస్టేబుల్. అదే చెప్పి నేను ఫూల్ చేస్తూ వచ్చారు, తెలియని విషయం నేను చెప్తున్నాను. నేను జర్నలిస్ట్ని, ఓకే, డాడీ రా ఏజెంట్. ఓకే, ఏజెంట్ రమ్మంటే వెళ్ళాను ఒకసారి రా అని. వెరీ రా, వెరీ వెరీ రా, ఎగ్జాక్ట్లీ. No, I was actually amazed ఈ పోలీస్ స్టోరీ అంతా విని, that he was supposed to be in the police. సో అలాగా why I asked it is, చంద్రహాస్ అంటే చిన్నప్పటి నుంచి వాతావరణం, మీ ఇంట్లో వాతావరణం అమ్మ నాన్న అందరిని చూస్తే వేరే వచ్చే అవకాశం లేదు.
చచ్చినాక ఇంకా వేరే ఆర్ట్ మీడియా దీని చుట్టూ తప్ప ఎప్పుడైనా ఉండింది ఆ సంకల్పం ఇంకోటి ఏదైనా అవ్వాలని కానీ ఇంకోటి ఐ చేయాలి? డిసైడెడ్ వెన్ ఐ వాజ్ ఆఫ్టర్ 10th క్లాస్ అయిపోయిన 11th 12th అప్పుడు ఐ డిసైడెడ్ గట్టిగా. దానికంటే ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఐ థాట్ అబౌట్ మై సెల్ఫ్ యాజ్ హీరో. చేస్తాను లేదా పక్కన పెడితే ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో హీరో లాగా నేను చేసేటోడిని. స్కూల్లోకి వెళ్ళి మా ఫ్రెండ్స్ కానీ అందరినీ కూడా ఆ సినిమా చూస్తే ఆ సినిమా క్యారెక్టర్లా చేసేటోని, అందరినీ అదే ఆ సినిమాలో ఫ్రెండ్స్ క్యారెక్టర్లా చేసేయమని చెప్పేవాడిని. ఏదో అలా ఉండేది. బట్ సీరియస్గా అయితే 10th తర్వాత అనుకున్నాను. దానికంటే ముందు స్పోర్ట్స్ చాలా బాగా ఆడుతుండే కాబట్టి మనం అథ్లెటిక్స్కి వెళ్దామేమో అలా అనుకున్నా. ఓ అథ్లెటిక్స్ అది బికాస్ జిమ్నాస్టిక్స్ వల్ల వచ్చిన జిమ్నాస్టిక్స్ ఆల్సో లేటర్ 11th 12th అప్పుడే స్టార్ట్ చేశాను. ఐ యూస్ టు ప్లే వెరీ గుడ్ ఎట్ లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్ రేస్ అండ్ అథ్లెటిక్స్. హౌ టాల్ అయ్యో 6'2". అందుకనే ఇప్పుడు మరి హీరోయిన్ దొరకడం కష్టం నెక్స్ట్ సినిమా. ఎందుకు ప్రభాస్ గారు 6'2", ఆయనకి మంచిగా దొరుకుతున్నప్పుడు ప్రభాస్ రోల్ మోడలా? నాకు రోల్ మోడల్ అందరూ రోల్ మోడల్ లాగే తీసుకోండి. ఎందుకంటే ఎవరు హీరో చేసే హార్డ్ వర్క్ వాళ్ళది ఉంటుంది ఏ సినిమా చూసినా కానీ. సో ఎవరి దగ్గర నుంచి ఏమేమి తీసుకోగలుగుతానో అలా అందరి దగ్గర నుంచి తీసుకుంటాను. వాట్స్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ దిస్? రామ్ నగర్ బన్నీ. అయితే నేను 3 movies నావి కంప్లీట్ చేసేస్తున్నా షూటింగ్. చెప్పారు డాడీ. సో దీని తర్వాత ఆ రెండిట్లోంచి ఒకటి రిలీజ్ కొంచెం ఇమీడియట్ గానే అవ్వచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. బట్ ఈ 3 నేను చాలా ఐ మీన్ ఈ రామ్నగర్ బన్నీ కాకుండా మిగతా 2 అయితే నేను అప్పటికి ఇప్పుడున్నంత మెచ్యూర్ లేనేమో. సో అప్పుడు వచ్చిన దానికి నాకు అనిపించినట్టు చేశాను. నౌ ఐ డోంట్ నో హౌ వెల్ అంటే అది ఆడియన్స్ తీసుకుంటారని. ఐఎమ్ ప్రోడక్ట్ కేమ్ అవుట్ రియలీ గుడ్. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆన్ ద ప్రోడక్ట్. బట్ స్టోరీ సెలెక్షన్ వైజ్ నాకు బుర్ర లేని టైంలో చూస్ చేసుకున్నాను. ఇప్పుడు బుర్ర ఉందా? ఇప్పుడు అంటే కొంచెం అంటే అలా కాదు నేను అడిగింది. నేను అడిగింది ఏంటంటే అంటే ఐ యు కాన్ఫిడెంట్ దట్ ఇఫ్ యు మేక్ ద రైట్ డెసిషన్స్? ఐ యామ్ వెరీ కాన్ఫిడెంట్. బుర్ర లేనప్పుడు కథ షూట్ చేసుకున్నాడండి. బుర్ర కథ అది. డాడ్ జోక్స్. డాడ్ జోక్, బ్యాడ్ జోక్ కాదు. డాడ్ జోక్స్ అన్నది బ్యాడ్ జోక్ అనలేదు. అది ఆ విధంగా అయితే మరి నైస్. బుర్ర కథలు 2 రకాలు. బుర్ర ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకునే కథ ఒకటి, బుర్ర లేకుండా సెలెక్ట్ చేసుకునే కథ. 2 బుర్ర కథలే. 2 బుర్ర కథలే, కరెక్టే. కానీ ఇది అంటే ఇంత కాన్ఫిడెంట్గా నాన్నగారు ఎక్స్పీరియన్స్ తోటి డబ్బులు ఇచ్చారని అడిగాను. ఫస్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ బిహాఫ్ ఐ ఆస్డ్. ఇచ్చారని చెప్పారు. దానిలో యూ ఆల్సో డొనేటెడ్ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ హర్డ్ యువర్ గోయింగ్ అవుట్, ఖమ్మం వెళ్తున్నారని చెప్పి. అంటే నేను ఫస్ట్ అడిగింది అయితే డైరెక్ట్గా అది వెళ్ళి చేద్దామని అడిగాను. కానీ అది అవ్వదు, కుదరదు, అది మనం అలా అవ్వదు అని చెప్పి డాడీ ఏదో చెప్పారు. మళ్ళీ నిన్న అడిగి కన్విన్స్ చేస్తే ఇప్పుడు ఓకే అని అన్నారు. యూ గోయింగ్ టు ఖమ్మం నౌ? యా. అది ఖమ్మమానా లేకపోతే ఎక్కడ నెసెసిటీ వరదలు ప్లేస్ ఎక్కడ ఉందో అది చూసి అక్కడికి వెళ్ళి హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయ్యా. దట్స్ వెరీ నైస్. అంటే ఆ అవేర్నెస్ రావడం, ఆ కాన్షియస్నెస్లో ఉండడం చాలా పెద్ద విషయం అది. సో రామ్ నగర్ బన్నీ ఇన్ని సినిమాల మధ్య ఎందుకు చూడాలి బన్నీ అని అడిగితే ఏం చెప్తారు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కొంచెం మాస్గా చెప్తాను. ఎందుకంటే ఇది యాక్చువల్గా మాస్ క్వశ్చన్. ఎందుకంటే అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు, ఇంకా రకరకాలుగా అడుగుతున్నారు. ఎందుకంటే అసలు వీడి ఇంతకీ ఏం పీకాడు అనే దానికి చాలా ఆ క్యూరియాసిటీ ఉంది అందరికి. మాస్గా చెప్పాలంటే అదే అనుకుంటున్నారు, అసలు వీడు ఏం పీకుతాడో చూద్దామని. సో ఏం పీకైనా చూడడానికే చూడమంటా నేనైతే రామ్నగర్ బన్నీ. నేను అడిగింది ఇంకో కొంచెం ఏంటంటే ఈ సినిమా ఇప్పుడున్న టైంలో ఇట్స్ అన్ ఎంటర్టైనర్. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు రావు బికాస్ ఒక సినిమా ప్రోడక్ట్ లాంచ్ చేసినట్టే కదా. సో దానికి ఒక కథా కమామేషన్ ఉంటుంది కదా వెనకాల అని నాన్నగారు చెప్పింది. దట్ ఇది లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్ అండ్ హాయిగా వచ్చి సినిమా చూసి వెళ్ళిన ఒక ఫీలింగ్ వస్తుందని చెప్పి. వాట్ ఈస్ యువర్ టేక్ అని? ఫస్ట్లీ దిస్ ఫిల్మ్ కెన్ బి వాచ్డ్ బై ఎనీ ఏజ్ పర్సన్. సెకండ్లీ మోస్ట్లీ ఈ యూత్ బాగా కనెక్ట్ అవుతారు. లైక్ మై జనరేషన్ పీపుల్ దే విల్ హ్యావ్ రియలీ ఫన్. నేను ఈ సినిమా తీసినప్పుడు కూడా ఎవ్రీ సీన్లో కానీ ఫ్రేమ్లో కానీ వాట్ వాజ్ ఇన్ మై మైండ్ అంటే సబ్ టైటిల్స్ వేసుకొని చూస్తే ఎక్కడ ఉన్నా కానీ ఎంజాయ్ చేయగలగాలి ఆ సినిమా. అంటే ఇంగ్లీష్ వాళ్ళు హాలీవుడ్లో ఇఫ్ పీపుల్ ఇన్ ద యూఎస్ వాచ్ ఇట్, అదర్ లాంగ్వేజ్ పీపుల్, అదర్ కంట్రీ పీపుల్, దే షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఇట్ అనేది మైండ్లో పెట్టుకొని చేశాను. సో అలా అంటే క్రింజ్ ఉండకూడదు అనే టైప్లో చేశాను. రైట్. టైమింగ్ అది అండ్ ఆల్సో అన్ని బాగున్నాయి అంటే డైలాగ్స్ అవి. సో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ రిలేటబిలిటీ ఫర్ యంగ్స్టర్స్. సో అది ప్రభాకర్ గారు ఇంతసేపు మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇప్పటిదాకా నేను మాట్లాడాను కదండి, మీరు ఎలాగో ఇద్దరితోనూ మాట్లాడాలి. అవును, తను మాట్లాడుతున్నాడు కాబట్టి. సో అందరం వెయిట్ చేస్తున్నాం
చాలా హీస్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ రియల్. లేదండి చాలా మీ అబ్బాయి. పడుకుంటాడు ఈడు. ఏ యూ జోక్. బ్యాడ్ మళ్ళీ బ్యాడ్ joke జోక్స్ చేశారు. బ్యాడ్ జోక్స్ బ్యాడ్ జోక్స్. మీరు ఇందాక స్టాండప్ అంతా బెంచ్ అంటే ఆల్రెడీ కింద నిలబడుతున్నాడు, బెంచ్ నిలబడుతున్నాడు. ఇక్కడ నిలబడితే లైట్ తగులుతారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యూ లుక్ టాలర్ ఇన్ పర్సన్, మచ్ టాలర్. ఐ యామ్ టాల్. బోత్ అండి. మై డాటర్ ఆల్సో 5'8". Oh. She has a very good height. ఏంటి వాట్ ఈస్ స్టేబుల్ ఫుడ్ ఇప్పుడు డైటింగ్? నో ఐ ఏది పడితే అది తింటాను, బట్ షుగర్ ఒక్కటే ఆపేసాను. వైట్ షుగర్. నేను వీళ్ళ హైట్ కారణం ఏమనుకుంటానంటే వీళ్ళు జిమ్నాస్టిక్స్ బాగా చేసేవాళ్ళు. జిమ్నాస్టిక్స్ లో కంపల్సరీ స్ట్రెచ్చింగ్స్ ఉంటుంది బాడీ. జనరల్గా ఎవరైనా హైట్ పెరగమంటే అదే స్ట్రెచ్ చూపిస్తారు, ఇట్లా ఇట్లా నిలబడమని. వీళ్ళిద్దరు చేసేవాళ్ళు. వీడు చేస్తున్నాడని అది కూడా వీళ్ళు చేసేది. ప్లస్ ఈ చికెన్ బాగా తినేవాళ్ళు అండి. ఎవ్రీ అంటే 3 పూటలు చికెన్ చికెన్ చికెన్, మళ్ళీ చికెన్తో పాటు ఆమ్లెట్ కూడా అట్లా. సో అది కూడా ఎఫెక్ట్ ఏమో. ఆల్ ప్రోటీన్, ఫుల్ ప్రోటీన్ ఫుడ్. అదే ఆల్మోస్ట్ 4 years అనుకుంటా మధ్యలో. ఆ 4 years టైంలో ఎవ్రీ సింగిల్ డే ఐ ఎయిట్ చికెన్. నేను మా ఆవిడ చాలా వరకు వెజ్ ఇష్టపడతాం, వీళ్ళిద్దరు నాన్ వెజ్. అంటే ఓన్లీ చికెన్. మళ్ళీ వీళ్ళకి మటన్ తెలియదు, ఫిష్ తెలియదు, ఏం తెలియదు. నాకు తెలుసు చెల్లి. అంటే ఎక్కువ తీసుకోరు అవి. అది తీసుకోలేదు. మటన్ చికెన్, మటన్ ఫిష్ తక్కువ తింటారు, ఎప్పుడో ఒకసారి. చికెన్ ఎక్కువ చికెన్. సో అలా నౌ వితౌట్ చికెనింగ్ యు ఆర్ కమింగ్ అవుట్ అగైన్ యాటిట్యూడ్ స్టార్గా. No, I was always out. I never chickened out. But ఈ 2 years I decided to be silent. I chose to be silent. అంతే. సో ఒక్కసారి కెన్ యూ డూ దట్ నాటు స్టెప్ Yeah. ఇన్ యువర్ స్టైల్? ఇక్కడ ఎట్లా చేస్తా? ఎలాగైనా చేతిలో చెప్పచ్చు కదా, ఏముంది. ఇప్పుడు నేను చేతితో చేసి చూపించిన నాటు సినిమాది నాటు 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 అయిపోయింది అంతే. అయిపోయింది. అలాగా నాకు డాన్స్ రాదు కాబట్టి, అరే కానీ నాకు పాట వచ్చు. ఓకే ఓకే. సో యూన్లీ అంటే ఊరికే ఓ నాట్ స్టెప్. సినిమాల స్టెప్ మనం చేయలేదు కదా, సినిమాలో ఒక్కటి కూడా స్టెప్ చేయలేదు. నేను చేయలేదు. మనంతా అది డిఫరెంట్. నాకు సినిమా అసలు నేను చేసేది మొత్తం ఫ్లోర్ మూవ్మెంట్ ఉంటుంది. అది మీరు ఫ్లోర్ మూవ్మెంట్ చేయమంటున్నారేమో అనుకున్నా ఒక సెకండ్. అందుకే ఎట్లా చేయాలి ఇక్కడ అని అడిగా. లేదు ఆ నాటు నాకు రాదు. నేను నిజంగా నా సినిమాల్లో డాన్సులు కూడా నేను చాలా బాగా చేశాను అని అంటున్నారు అందరూ. బట్ ఐ ప్రాక్టీస్ ఇట్ అలాట్. నేను ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు లాగా లేదా అల్లు అర్జున్ గారు లాగా వాళ్ళు దే డూ వెరీ లిటిల్ ప్రాక్టీస్ అని అంటారు. బట్ నేనైతే ఒక మినిమం 4-5 days ఫుల్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది నాకు. హూ ఇస్ ద బెస్ట్ డాన్సర్ అకార్డింగ్ టు యూ? జూనియర్ ఎన్టీఆర్. అవునా? బన్నీ ఆల్సో డాన్సెస్ వెరీ వెల్. ఎవరు? ఆఫ్ కోర్స్ మన బన్నీ. బన్నీ. అసలు ఎంత అసలు లేదు ఎక్స్ట్రాడినరీ. మీరు నా ఒపీనియన్ లో బెస్ట్ అనిపిస్తే నేను జూనియర్ ఎన్టీఆర్ గారు అంటాను. ఆఫ్ కోర్స్ మెగాస్టార్ అంటే నెంబర్ ఇవ్వాలి అంటే మీరు అలా వస్తుంది. అదే కరెక్ట్. లేకపోతే మెగాస్టార్ గారు, లేకపోతే రామ్ పోతినేని గారు కూడా సూపర్ డాన్స్ చేస్తారు. నాకు చాలా ఇష్టం ఆయన డాన్స్. హరిష్మా శంకర్ 2 లో అయితే అద్దరు కొట్టేశారు డాన్స్. బన్నీతో ఏమవుతుందంటే డాన్స్ తో పాటు మీకు ఫీట్స్ ఉంటాయి. అండ్ ఎక్స్ప్రెషన్. జూనియర్ ఎన్టీఆర్ దాంట్లో ఓన్లీ డాన్స్ ఉంటుంది, ఫీట్స్ ఉండవు. జిమ్నాస్టిక్స్ ఫీట్స్ కానీ, లేచి పడ్డాలు కానీ, ఇవన్నీ మిక్స్ ఉంటాయి మన బన్నీ గారి దాంట్లో. సో ఇది కొంచెం డిఫరెంట్. డాన్స్ అంటే పక్కా డాన్స్. వీళ్ళ జనరేషన్కి జూనియర్ ఎన్టీఆర్ గారు, అన్ని జనరేషన్స్కి అయితే మెగాస్టార్ గారు. ముందు జనరేషన్స్కి, రాబోయే జనరేషన్స్ టాప్ మెగాస్టార్. మెగాస్టార్ గారు. నాన్నగారి పేరు మెగాస్టార్ అని తెలుసు కదా, బుల్లితెర మెగాస్టార్. నో బట్ వీఆర్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్. ఈ సినిమా రావాలి, అందరినీ అలరించడమే కాకుండా ఈ యాటిట్యూడ్ స్టార్కి యాటిట్యూడ్ ఉండే ఫిల్మ్స్ క్యారెక్టర్స్ ముందు వచ్చి సార్థక నామధేయులు అవ్వాలని చెప్పి. స్వప్న గారు ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. ఒక 2 క్వశ్చన్లు మీరు స్వప్న గారి లాగా కాకుండా మిమిక్రీ ఆర్టిస్ట్ లాగా అడగండి, చూద్దాం. అంటే మీ ఇష్టం, ఎవరిలో అడుగుతారో అడగండి. నేను అడగనా? మీరే అడగండి. మీరు ఇప్పుడు అడిగే క్వశ్చన్స్, ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ కాబట్టి మా సినిమా ఎంటర్టైన్మెంట్ వేలోనే ఫినిష్ చేద్దాం. తన ఒక క్వశ్చన్ ఏదన్నా ఒక వాయిస్తో అడగండి, నన్ను ఒక క్వశ్చన్ ఏదన్నా ఒక వాయిస్తో అడగండి. మీ ఇద్దరు చొక్కాలు చూస్తుంటే నాన్న ఎవరు కొడుకు అర్థం కావట్లేదు ఆయన. తెలుసా? అవునా? అయితే ఓకే. ఓహో, తను భానుమతి గారు లాగా అడిగితే బాలకృష్ణ. ఈ మంగమ్మ గారి మన మనవాడు కదా మరి. ఆవిడ గుర్తు చేసుకోవడమే ఆనందంగా ఉంది. సచ్ ఎ సెలబ్రిటీ షీస్. హీరోలు ఎన్టీఆర్ లాంటి వాళ్ళే, పెద్దవాళ్ళే భయపడేవాళ్ళు అంట ఆవిడకి. అంత మంచి యాక్టర్ ఆవిడ. ఈ అబ్బాయిని చూస్తే బుద్ధిమంతుడు అనుకుంటారు కానీ ఎవరు కూడా అతను అసలు చదువుకుంటున్నాడు అనుకుంటారు కానీ ఎక్కడ సినిమా యాక్టర్ లక్షణాలు కనిపించట్లేదు. ఆడు నా బిడ్డ. ఆవిడ లక్ష్మీపార్వతి గారు ఎన్టీఆర్ గారు లాగా ట్రై చేశారు. మీరు చాలా బాగా చేస్తున్నారు. అయ్యో థ్యాంక్ యూ అండి. జస్ట్ నేను ఎవరిని ఇమిటేట్ చేసేంత సాహసం చేయను కానీ జస్ట్ మై హాబీ అంతే. మంచి లక్ష్మి అడుగుతారా? ఈ ఆస్పెక్ట్ లో మాత్రం నేను ఎప్పుడు బయట చెప్పే అవకాశం లేదు, ఎందుకంటే
మళ్ళీ వచ్చి నన్ను షూట్ చేసేస్తుంది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. ఇట్ వాస్ వెరీ నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. అండ్ చంద్రహాస్, వండర్ఫుల్ మీటింగ్ యూ. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్ గా మీకు కూడా విషింగ్ యూ ఆల్ ద బెస్ట్, బికాస్ ఇందులో మన డబ్బులు వాపస్ రావాలి, ఇంకా ఎక్కువ రావాలి. అన్ని హిట్ అయినాయండి. ప్రొడ్యూస్ చేసిన సినిమా ఫస్ట్ టైం చేసాము. నాకంటే కూడా మంచి హ్యాండ్ అంటే లక్ష్మీదేవి మా ఆవిడది. ఆవిడ పేరు ఫస్ట్ ఉంటుంది, సెకండ్ నాది ఉంటుంది. ఎందుకంటే షీఈ్ గుడ్ ఫర్ మై ఫ్యామిలీ, మై హౌస్. ఎప్పుడు తను ఉంటేనే మాకు బాగా జరుగుతుంటుంది ఎందులో అయినా సరే. షీఈ్ లక్ష్మీదేవి ఫర్ అస్ అండ్ మై డాటర్. మీరు మీ ఆవిడ గురించి, మీ అమ్మాయి గురించి చెప్పారు కాబట్టి తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. అంటే ఉండాలి కదా వాళ్ళ. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి విషెస్, బ్లెస్సింగ్స్ ఉంటే చాలు. హూఎవర్ మనకి పాజిటివ్గా చూస్తున్నవారు, నెగిటివ్గా చూస్తున్నవారు కూడా వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉండాలి మనకి సినిమా హిట్ అవ్వాలంటే. ప్రపంచంలో ఎవ్వడు ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం అనేది కుదరదు. అందరూ నేనేది ఒక్కొక్కడు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. అండ్ కొన్ని ప్లేసుల్లో ఒకలా కనపడతాయి, అదే సేమ్ థింగ్ ఇంకో ప్లేస్లో ఇంకోలా కనపడుతుంది. సో ఇప్పుడు బయట ఇలా చూసి ఉండొచ్చు అండి, సినిమాలో ఇంకోలా చూడొచ్చు. ఆకలేసిన బిడ్డ అమ్మ అని ఒకలా ఉంటుంది, అంతే కదా? అదే సూపర్. సింక్ లో ఉన్నారు మీరు. దెబ్బతగిలినప్పుడు అమ్మా అంటాడు. జేకబ్స్ క్రీక్ సీసాలో వాటర్ తాగడంతో పాటు మీ ఇతర హెల్త్ సీక్రెట్స్ ఏంటి సార్? హెల్త్ సీక్రెట్ అంటే మా ఇంట్లో కంటిన్యూగా ఫాలో అవుతుంది ఒక 15 years నుంచి. ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ గారు జర్నలిస్ట్గా ఉండేవారండి, పతంజలి గారు అని ఒక ఆయన సీనియర్. ఆయన ఒకటి చెప్పారు మాకు. నా మిసెస్కి అప్పుడు హెపటైటిస్ బిలా ఉందండి, లివర్ పాడే ఛాన్స్ ఉంది అని చెప్పినప్పుడు ఆయన ఒకటి చెప్పారు, మీ బాడీలో అన్నీ బాగా సెట్ అయిపోయి బాగుండడానికి ఒకటి ఉందని చెప్పేసి బాదం పప్పు నైట్ నానబెట్టుకొని పొట్టుతో అస్సలు తినొద్దు, మార్నింగ్ పొట్టు తీసేసి తినమని చెప్పారు. ఇంకొక వ్యక్తి మీరు ఎప్పుడు డే అంతా ఎనర్జెటిక్గా ఉండాలంటే ఖర్జూర పండు తినమన్నాడు. మేమేం చేసామంటే అప్పటి నుంచి నైట్ నానబెట్టి ఒక 5-6 ఒక్కొక్కరికి 5-6 పొద్దున పొట్టు తీసేసి ఒక ఖర్జూర పండు తీసుకొని దాంట్లో ఇత్తి తీసేసి 2 ఖర్జూర పండ్లు ఇవి ఒక 5 కానీ 6 కానీ కలిపి ఫస్ట్ మొహం కడుక్కొని ఏదైనా వేడి నీళ్ళు తాగిన తర్వాత ఫస్ట్ అది తింటామని. తిని నేను షెడ్లకి వెళ్తాను, వాళ్ళు ఇంకొక దగ్గరికి అట్లా. సో అది కంపల్సరీ మాకు వర్కౌట్ అయిందండి లైఫ్లో. అంటే ఎప్పుడు డే అంతా ఎనర్జెటిక్గా ఉంటాం, ఎప్పుడు అసలు పడిపోవడం కానీ లేకపోతే ఇది కానీ ఏమి ఉండదు. నలుగురు ఫుల్ ఎనర్జీగా ఉంటారు. ఈవెన్ నా మిస్సెస్ అంతకుముందు చాలా డల్గా ఉండేది. ఆ తిండం మొదలెట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆపలేదండి. వీళ్ళకి ఫస్ట్లో బలవంతంగా తినిపించాం. ఇప్పుడు వాళ్ళు లేవగానే అడుగుతారు, ఇలా చేయబెడతారు, ఆవిడ ఇలా పెట్టేస్తుంది, తినేస్తారు. వీళ్ళు ఇంకా ఒకళ్ళిద్దరు ఖర్జూర తినరు, వీడు తింటాడు కానీ పాప ఖర్జూర తిందు. మేము 2 కలిపి తింటాం. దిస్ ఈజ్ మా హెల్త్ సీక్రెట్ అండి. ఇది మీకు ఎంత మేలు చేస్తుందో నేను చెప్పలేను కానీ హాని అయితే చేయదు. డెఫినెట్గా హెల్ప్ అవుతుంది, తప్పకుండా మేలు కూడా చేస్తుంది. ఇది మాకు హెల్ప్ అయింది. హెల్త్ అవ్వాలంటే డాడీ చెప్పారు, పోకుండా ఉండాలి ఏదైనా ఉండాలి నేను చెప్తాను. పోకుండా ఉండేది ఏంటి? లేట్గా లేవకూడదు. కానీ మరి లేట్గా లేస్తాను, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఆశ్చర్యంగా చూస్తాను లేట్గా లేవకూడదు. అంటే నేను బేసిక్గా నేను ఏమేమి చేస్తానో చెప్దాం అనుకున్నాను. లేట్ అంటే ఎన్ని గంటలు? అంటే ఐ యాక్చువల్లీ ఐ స్లీప్ ఆల్టర్నేట్ నైట్స్. ఓహో. అంటే ఇంకొకటి అండి, వీళ్ళు ఏంటంటే పడుకున్న తర్వాత 7-8 hours 10 hours తర్వాత లెగుస్తారు, కానీ పడుకునే టైమింగ్స్ ఉండవు. అంటే మనం అందరం నైట్ పడుకుని పొద్దున్న లెగుస్తాం. వీళ్ళు అట్లా కాదు, ఎప్పుడు నిద్రతో అప్పుడు పడుకుంటారు. అంటే ఈవెన్ వీడిని చూసి వాళ్ళ చెల్లి కూడా కొన్నిసార్లు అలాగే అయిపోయింది. కానీ కాలేజ్ ఉంటే పాపం సిన్సియర్గా నైట్ పడుకుంటుంది, కాలేజ్ ఉంది పొద్దున వెళ్ళాలని. సెలవులు వచ్చాయంటే ఇంకా మేము టెన్షనే, పడుకున్నారా లేదా అని అడుగుతూ ఉంటాం. సో బట్ ఈ ఏజ్లో వాళ్ళకి తెలియదు ఆ ఎఫెక్ట్, తర్వాత చాలా ఉంటుంది. నేను మాకేమో కష్టపడి పడుకునే ఛాన్స్ దొరకట్లేదు, వీళ్ళకి టైం ఉన్నా పడుకోకుండా టీవీలు చూడడం, సినిమాలు చూడడం అంటే ఉంటుందిలేండి. వాళ్ళకు కూడా ఎక్సైట్మెంట్, నిద్ర పట్టదు. అవును, ఏదో నేర్చుకోవాలి, ఏదో చేయాలని ఉంటుంది. సో అది ఐ అండర్స్టాండ్ దట్. అండ్ ఐ డోంట్ నో, మేబీ ఐ హ్యావ్ ఇన్సోమ్నియా అనుకుంటా, మేబీ. ఎందుకంటే అసలు నిద్రే పట్టదు, పడితే కనుక మళ్ళా ఇంకా పడుకుంటా 24 hours పడుకుంటా. అది ఇన్సోమ్నియా కంటే కూడా ఐ థింక్ ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్. అంటే సి ఇఫ్ ఐఎమ్ మార్నింగ్ నుంచి నైట్ దాకా నేను ఎక్స్ట్రీమ్ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తాను. అంటే ఐ ప్లే షటిల్, దెన్ స్విమ్మింగ్ అండ్ కిక్ బాక్సింగ్, జిమ్నాస్టిక్, ఇవన్నీ ఒకే రోజులో చేస్తాను నేను. చేసిన తర్వాత కూడా నైట్ నిద్ర రాకపోవడం అనేది ఐ థింక్ ఇట్స్ ఇన్సోమ్నియా. అంతేనా? అంతే కదా. అంటే వెరీ టైర్డ్, బెడ్ ఎక్కేదాకా ఓకే పడుకోవాలని ఉంటుంది, బెడ్ ఎక్కిన తర్వాత అసలు నిద్రే రాదు. ఏం ఆలోచనలు వస్తాయా? ఏదో ఆలోచిస్తా ఉంటాను. యాక్టర్ అని తెలుసు నాకు, ఇప్పుడు డాక్టర్ అని కూడా ఇప్పుడే తెలిసిందండి. ఆడే చెప్పేస్తున్నాడు ఇన్సోమ్నియా. మేబీ అన్నా నేను. ఉండాలి ఈ మాత్రం డిషం ఉండాలి నిద్ర మీద. కానీ నిజంగానే వాళ్ళు నోటీస్ చేస్తే యూఆర్ వేరింగ్ చెక్కర్డ్ షర్ట్ విచ్ ఇస్ వెరీ సోబర్ అండ్ ఇది. యువర్ డాడ్స్ వేరింగ్ రెడ్ అండ్ బ్లాక్. రెడ్ ఈజ్ మై ఫేవరెట్. రెడ్ ఈజ్ మై ఫేవరెట్ టు.
వి బై ఆల్ రెడ్ ఓన్లీ. ఏమైనా వెహికల్స్ కొన్నా ఏదైనా కొనుక్కున్నా రెడ్ కొంటాం, వేరే కలర్ పోము అసలు. అంటే రెబల్గా కూడా ఉంటుంది కొంతమందికి, అది తెలియదు ఎందుకు, అదే ఇష్టం. అందుకే మేము మాట్లాడిన ప్రతి రెబల్గా అనిపిస్తుంది. నాకు ఒక హ్యాపీ అనిపించింది, నాకు రాగానే కెమెరా రెడ్ ఉంది అక్కడ, బా చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకోటి కూడా చెప్పాలి సార్, మీ కన్ను కూడా ఎర్రగా ఉంది, రెడ్గా. చూడండి, సగం కన్నీ ఎర్రగైంది. మరి ఇద్దరులో ఎవరో ఒకరు నాకు ఇటు పక్క ఉన్న టెన్షన్. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ సర్జరీ. ఇంకొక 1.5 month ఇలాగే ఉంటుంది. మీరు తొందరగా కోలుకోవాలి, అక్టోబర్ 4th రెడీ అయిపోవాలి. అగైన్ ఆపరేషన్ చేసి అది తీసేయాలి ఆయిల్. దట్ ఒక 10 days ఫ్రీ కావాలి. ఇప్పుడు ఫ్రీ లేదు, ఫ్రీ చేసుకొని ఒక 10 days కదలకుండా ఉండాలన్నమాట. చేసి దాన్ని ఆయిల్ పుల్లింగ్ అంటారా సార్? ఆయిల్ పుల్లింగ్ ఈజ్ విల్ డూ విత్, ఇది కూడా అలాంటిదే. జోక్గానే తీసుకోండి అందరూ, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ సీరియస్ థింగ్. ఆయిల్ పుల్లింగ్ అంటే అది కూడా మంచిది, హెల్త్కి సంబంధించిందేనండి. ఒకప్పుడు ఏదో సినిమాలో ఆయన చేసేవాడు, చంద్రమోహన్ గారు, దట్ ఈజ్ ఆయిల్ పుల్లింగ్. ఇప్పుడు ఆయిల్ పుల్ చేయాలి, నాకు లోపల పెట్టారు, తీయాలి. ఒక సీజన్లో అండి, ఇప్పుడు ఆయిల్ తాగేది ఒక సీజన్ వచ్చింది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒక సీజన్ వచ్చింది, ఆయిల్ పుల్లింగ్ అంతా ఒక సీజన్ నడిచేది. మీరు తగ్గిపోతారు, సన్నగైపోతారంటే ఇంత ఆయిల్ పోసుకొని దాన్ని ఊది ఊది చచ్చిపోయేటోళ్ళు జనాలు. కానీ ఎల్లప్పుడూ ఉండేది ఒకటే పుల్లింగ్, లెగ్ పుల్లింగ్, అంతే కదా. పీపుల్ విల్ డూ దట్ ఈజీలీ యాక్చువల్లీ. దానికి అసలు ఎవరికి టైట్నెస్ అనిపించదు. కావాలంటే ఒకసారి చేసినప్పుడు ఇంకోసారి చేయకుండా ఇంకొకరు లెగ్ పుల్లింగ్ చేస్తారు. అంతే అంతే అంతే. సచ్ ఎ హార్టీ సెషన్. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.